హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. ఒక అద్భుతమైనటువంటి, ఒక హుందాతనం కలిగినటువంటి, ఒక రెస్పాన్సిబిలిటీ కలిగినటువంటి, నోరేసుకొని పడిపోయే అలా అనకూడదేమో, ఎలా అనాలి శేఖర్? సంస్కారవంతమైన భాష. సంస్కారహీనమైన, సంస్కారవంతమైన? అది జనాలు డిసైడ్ చేస్తారు. అవునా? ఒక సంస్కారవంతమైన భాష అంట. ఆ భాషతో ఉన్నది యూట్యూబ్ ఛానల్ కదా అని ఇష్టం వచ్చినట్టు కాదు. చాలా ప్రేమగా ఆవిడ ఆవేశపడుతూ అరుస్తూ ఉన్నారు. ఒకసారి ఆ అరుపులు మీరు కూడా వినండి. ఎంత సంస్కారంగా ఉంటది కదా! జర్నలిస్ట్ సోదరులకి, యూట్యూబర్స్‌కి అందరికీ కూడా హ్మ్. చెప్పుతో కొడతాను హ్మ్. అనే వార్నింగులు, ఇంకా ఏమిటది దరిద్రులారా, హ్మ్. ఆ! మారండి రా! హ్మ్. ఏం నేర్చుకున్నారు రా! అది. సంస్కారవంతమైన భాష. అది సంస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిసర్జెంట్ సూప్‌లో మేడం గారు చేసిన రోజు మనం మాట్లాడిన రోజే విడిపోతున్నాయన్న సంగతి ఎవరికి రా తెలుసు? ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ గా తెలుసు, లేదా అన్ని ఫ్యామిలీ కౌన్సిలర్స్ ని అడగండి చెప్తారు. హ్మ్. అరే మనం ఎవరికి దిశా నిర్దేశం చేస్తున్నాం? ఏ విషయాన్ని మనం బయటికి చెప్పాలి? ఏ విషయాన్ని సమాజానికి చెప్పాలి? ఎవడికి అరే! ఒరే! దశ, దిశ ఒకసారి పదాలు గుర్తుపెట్టుకోండి. దశ, దిశ గురించి మనం ఓకే. మాట్లాడదాం. ఏ విధమైనటువంటి దిశ నిర్దేశం చేయాలి? 2 సార్లు మానేసి మనం ఏ దరిద్రం చేస్తే దాన్ని జర్నలిజం అనుకుంటాం. మనం ఏ పెంట చేస్తే ఆ పెంటకి మనం నిజాయితీ పరుల భుజకీర్తలు మనకు మనమే తగిలిచ్చేసుకుంటాం. హ్మ్. ఆ పండిరా మాలాంటి వాడు ఫ్రస్ట్రేషన్ బ్రో. ఫ్రస్ట్రేషన్ మామూలుగా లేదు. మామూలుగా లేదు. హ్మ్. అయితే ఫ్రస్ట్రేషన్ వస్తే ఇలా చేయకూడదు, చాలా పద్ధతిగా మాట్లాడాలని ఇదే వీడియోలో ఆవిడ కొంచెం వెనక్కిపోతే ఆవిడ చెప్పిన మాట కూడా ఉంటుంది. అది కూడా మనకు చూపిద్దాం. హ్మ్. బట్ బేసికల్లీ ఆపండిరా అంటే ఆపకుండా నువ్వు స్టార్ట్ చేస్తున్నావేంటి? అంటే ఆపండి రా అంటే ఈవిడ ఒక్కరిని ఉద్దేశించిందా? లేకపోతే నన్ను ఉద్దేశించిందా? లేకపోతే ఆవిడ కూడా యూట్యూబర్ కాబట్టి ఆవిడని ఉద్దేశించుకొని అనిందా అనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈ ఇష్యూ అనేది ఆల్మోస్ట్ 1 వీక్ బ్యాకే కొద్దిగా అలా అలా డౌన్ అవుతుంది. ఆళ్ళు ఏదోనే ఉన్నారు. దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మరిగినట్టు ఈవిడిప్పుడొచ్చి కై 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 అని అరుస్తూ కోతి కథ ఏదో చెప్పింది. పిల్లి కోతి కదా! ఆ! బట్ అసలు ఫస్ట్ ఈవిడ బాధంతా ఏమిటి అంటే, పాపం ఒక సంసారాన్ని రోడ్డున పడేశారు. హ్మ్. ఓకే. ధర్మ అండ్ అలాగే గౌతమి చౌదరుల సంసారాన్ని హ్మ్. రోడ్డున పడేశారు. మీడియా వాళ్ళందరూ కూడా దీని మీద సంపాదించుకుంటున్నారు. ఓకే. దాన్ని తీసుకొచ్చి పదే మీడియాలో చూపించి వాళ్ళ జీవితాలను రోడ్డున పడేసి వీళ్ళు లాభపడుతున్నారు అని ఆవిడ చెప్పింది. అవునా? అంత బాధుందా ఈవిడకి? సో, అయితే పాపం ఇక్కడ హ్మ్. ఈవిడ పాపం గిస్మత్ మడ్డి ఓనర్ అని, హ్మ్. ఆయన ఏదో కెరీర్ నాశనం అయిపోయిందని, ఇలా ఏవో చెప్పుకుంటూ వచ్చింది. జర్నలిజం అంటే ఏంటి అనేది కూడా చెప్పిందనమాట. చాలా గట్టిగా. ఆ! ఆ! సో, అలాగే ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఇప్పుడు ఒక మాట చెప్పింది ఈవిడ. ఏది? ఫ్యామిలీ కౌన్సెలింగ్ చేసే మాకు తెలుసు. ఒక ఎపిసోడ్ చేసిన తర్వాత వాళ్ళ జీవితాలు ఒక ఎపిసోడ్ గనక బయటకొచ్చిందంటే ఫ్యామిలీ ఎన్ని గురించి ఎన్ని వాళ్ళ జీవితాలు. జీవితాలు నాశనం అయిపోతాయి. ఎంతో మంది రెడీ అవుతారంట. అయితే నాకు తెలియక అడుగుతాను. హ్మ్. ఇప్పుడు ఈ ఎవరైతే సో కాల్డ్ సడెన్‌గా జర్నలిజము, విలువలు ఇవన్నీ కూడా మాట్లాడుతున్న ఈవిడ, కాదు, ఈవిడ జర్నలిస్టా? ఏమో నాకైతే తెలీదు. అంటే కానీ నాకు ఇలా ఫ్యామిలీ పంచాయతీలు చేస్తున్న వీడియోలైతే నేను చూసా. ఫ్యామిలీ పంచాయతీ చేసే వాళ్ళని కౌన్సిలర్స్ అంటారు. ఓకే. ఈవిడ జర్నలిస్ట్ ఎప్పుడైందో కూడా నాకు అర్థం కావట్లేదు. జర్నలిస్ట్ అని పీక్కుంటున్నారు మేడం. నాకు డౌట్. నమస్కారం. పెద్ద సీనియర్ జర్నలిస్ట్. ఇక్కడ ఆవిడ చెప్పింది ఏంటంటే, హ్మ్. ఈవిడ కౌన్సిలర్ అనేది ఆవిడ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి గావచ్చు, మరి దేనికి చేసిందో చాలా వీడియోలు చేసేది. ఓహ్! ఏమిటి? ఇలా ఇద్దరిని మొగుడు పెళ్ళాలని కూర్చోబెట్టి, ఆ! వాళ్ళిద్దరి మధ్య ఏదో గొడవలొస్తే ఆ పంచాయతీని ఆ! వీళ్ళు ఏదో సెటిల్ చేయడమో, లేకపోతే ఆ గొడవ మొత్తానికి మనం చూస్తుంటాం కదా! బతుకు ఆ! జట్కా బండి బతుకు. ఆ! ఇలాంటివన్నీ. ఆ! సో, వాడు కొట్టేస్తుంటారు, తిట్టేస్తుంటారు, అరిచేసుకుంటుంటారు. ఇవన్నీ కూడా క్యాప్చర్ చేసేసి మనం టీఆర్‌పీ రేటింగ్‌లు పెంచుకుంటాం. ఇది ఓహ్! కదా నిజమైన కథ. అవును. అదే కదా! ఆ! ఇక్కడ మనం ఎవరిని కూర్చోబెట్టల. హ్మ్. మీరు గాని, నేను గాని, ధర్మాన్ని గాని, లేపోతే ఆ అమ్మాయి గౌతమి గౌతమిని గాని ఎక్కడ కూర్చోబెట్టలేదు. కూర్చోబెట్టలేదు. ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళొచ్చి మీడియాలో ఏవైతే చెప్తున్నారో ఏది నెలన్నర నుంచి. ఆ! ఆ! వాటి గురించి డిస్కస్ చేసాను తప్ప, హ్మ్. ఈవిడలాగా మొగుడు పెళ్ళాల్ని కూర్చోబెట్టి, హ్మ్. 4 గోడల మధ్య చేయాల్సిన పంచాయతీని బజార్‌లో పెట్టి, హ్మ్. ఆళ్ళకేదో మంచి చేసేస్తున్నాం అన్న ఫీలింగ్ తోటి, హ్మ్. నిజంగా నీకంత కన్సర్న్ ఉంటే, హ్మ్. 4 గోడల మధ్య వాళ్ళకి మంచి చెప్పు. హ్మ్. వాళ్ళకి బుద్ధొచ్చేటి చెయ్యి. వాళ్ళు పోయి సంసారం చేసుకుంటారు. అదంతా కూడా నువ్వు ప్రపంచానికి చూపిచ్చేసి, హ్మ్. టీఆర్‌పీలు పెంచుకోవడమా? డబ్బులు లేకపోతే నువ్వు కౌన్సిలర్ అని చాటుకోవడమా? చాటుకోవడమా? మరి వాటెవర్
నిజంగా వాళ్ళకి బుద్ధి చెప్పాలంటే వాళ్ళని టీవీలో చూపించాల్సిన అవసరం ఏంటి? ఏంటి బజారున పడేయడం అంటే ఇది కాదా? ఇది కాదా అంటే సదరు ప్రియా చౌదరి గారు. ప్రియా చౌదరి గారు గతంలో మేడం గారు మామూలు కాదు, మామూలు చాలా. ఇదిగోండి, ఇది చూసినట్లయితే మీకు ఒక చెప్పేవి శ్రీరంగ నీతులు అంటారు చూసారా? ఉమ్, ఉమ్, అలా కుటుంబాలని రోడ్డుకి ఇడ్చి పంచాయతీలు పెట్టడంలో ఫస్ట్ ప్రైజ్ ఎవరికైనా ఇవ్వాలంటే ఈవిడికి ఇవ్వాలి. ఉమ్, ఎన్ని 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 పంచాయతీలు పెట్టి అవన్నీ టీవీలో పెట్టి ఉమ్. ఎంత రేటింగులు సంపాదించుకొని ఎన్ని ప్రోగ్రాములు చేసుకొని ఈవిడ నేను కౌన్సిలర్ ఇవాళ చెప్పుకుంటాను చూసారా? ఉమ్, దానికి కారణం అదే. మరి నేను చేస్తే శృంగారం, ఉమ్. అలా ఉంది పరిస్థితి. అవతల వాళ్ళు చేస్తే కాదన్నమాట. మనకు అసలు సంస్కారం ఏడ్చింది కదా. ఆహా. ఇలా ఒరే దరిద్రులారా అని గుర్తు చించుకోలేం మనం. ఈ మేడం గారు గతంలో చేసినవి కొన్ని చూపిస్తా. ఆ thumbnails మీరు చూస్తే అద్భుతంగా ఉంటాయి. చూడండి, 30 ఏళ్ళు దాటినా ప్రతి ఆడది ఇలా ఉండకపోతే జరిగేది ఇదే, వినకపోతే మీ కర్మ. ఆడవాళ్ళ గురించి జడ్జిమెంట్ ఈవిడెవరు సార్ ఇవ్వడానికి? ఫ్యామిలీ కౌన్సిలర్ అంటే 4 గోడల మధ్య కదా పంచాయతీ ఉంది. మరి ఈ పంచాయతీ ఏంది పబ్లిక్గా ఓకే, ఉంది? ఉంది. అమ్మో, నా భర్తకు ఆ అమ్మాయిలు పిచ్చి, నన్ను పట్టించుకోవటం లేదు. ఈవిడ వీళ్ళకి సలహాలు అంటే ఆవిడకి భర్తకి అమ్మాయిల పిచ్చి అనే విషయాన్ని ఉమ్, 4 గోడల మధ్య చర్చించి చేయాల్సింది బదులు ఆయనకి అమ్మాయిల పిచ్చి ఉందనే విషయాన్ని బజార్కి ఇచ్చి ఆ అమ్మాయి జీవితాన్ని కూడా బజార్కి ఇచ్చి పంచాయతీలు పెట్టి చేసి ఇవాళ మీడియా ముందుకు వచ్చి మీడియా జర్నలిస్ట్ అంటే ఎవరుకున్నారు? వాళ్ళిద్దరు పంచాయతీ రోడ్డు పెడతారా? చేస్తే గీస్తే కామెడీ నేనే చేయాలి రోయ్, వేరే వాళ్ళు చేస్తే కుదరదు. మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందని కూడా ఫీల్ అవుతుంది ఈవిడ. ఎలా ఉంటదంటే ఈవిడ పంచాయతీ, ఇది ఒక ప్రోగ్రామ్ అండి, లైఫ్ జర్నీ అని. ఓకే, ప్రముఖ యూట్యూబ్ ఛానల్ ఇది. మేడం గారు ఆకాశం నుంచి, దూరదర్శన్ నుంచి జర్నలిస్ట్ కాదు. ఒకవేళ ఇలా కౌన్సిలర్గా కూర్చొని జర్నలిస్ట్ అని ఫీల్ అయ్యారేమో, ఇది కూడా చూసి నాకు అర్థం కావట్లే. ఇందుట్లో నీ మొగుడు ఏం చేస్తాడు, వాడితో ఎందుకు పడుకున్నాడు, అప్పుడు నువ్వెలా చూసావు, ఎలా విడిపోయారు, ఇవన్నీ మాట్లాడతారు ఈవిడ. లైఫ్ జర్నీ అంట. మరి అక్కడ చూడండి ఎంత అద్భుతంగా కూర్చొని మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఇలా అమ్మా అదే అడుగుతున్నాను. ప్రియా చౌదరి గారు ఇన్ని నీతులు చెప్తున్నారు కదా, మరి ఇంతమంది కుటుంబాల జీవితాలని వాళ్ళ పంచాయతీలని మీరు పరిష్కరించాలనుకుంటే కౌన్సిలర్గా లోపలే పరిష్కరించవచ్చు కదా. ఎందుకు ఇలా టీవీ ప్రోగ్రాములు పెట్టి వాళ్ళ జీవితాలని బజార్కి ఇచ్చి ప్రపంచం అంతా చూసేట్టు చేసి దాని కింద కామెంట్లు ఒక్కొక్కడు కూడా పెడతాడు. అవును, ఒరే నువ్వు వేస్ట్ గార్డనో లేకపోతే ఆవిడ వేస్ట్ దనో, ఇలా వాళ్ళందరి కామెంట్లు పెట్టుకొని చేసుకున్న మీ ప్రోగ్రామ్ రేటింగ్లు పెంచుకొని కౌన్సిలర్ చెప్పించుకొని ఇవాళ బయటకు వచ్చి జర్నలిస్టులు రోడ్డు మీదకి తెస్తారా, అసలు ఫ్యామిలీ గురించి వాల్యూస్ తెలుసా అని మాట్లాడు. చూడండి, భర్తను చూస్తే 3 రావడం లేదు అనే భార్యలకి నేను చెప్పేది ఒకటే, ప్రియా చౌదరి ఫైర్. 3 ఎలా వస్తుందో కూడా మేడం గారు క్లియర్గా, దాని ఉద్దేశం ఏంటో నాకు అర్థం కాలేదు. ప్రేక్షకులకు చెప్తే మరి ఎలా ఉంటుందో, మేడం గారు ఎలా మాట్లాడుతున్నారో దీని గురించి నాకు అర్థం కావట్లేదు. 30 ఏళ్ల ముసలుడికి 60 ఏళ్ల ముసలుడికి 30 ఏళ్ల 3వ భార్య రోజు టాబ్లెట్లు వేసుకుని నరకు చూపించేవాడు. నన్ను కాపాడండి మేడం. ఈవిడికి ఫోన్ చేస్తారా, ఈవిడిని అడుగుతారా? మరి అంత కాపాడండి మేడం అని మరి వీళ్ళు ఎందుకు ఫోన్ చేయలేదు? అంతే, గౌతమి చౌదరి ఈవిడికి ఎందుకు గౌతమి చౌదరి అని చెప్తున్న ప్రియా చౌదరి గారు, గౌతమి చౌదరి, ధర్మ చౌదరి, మరి ఈవిడికి ఎందుకు ఫోన్ చేయలేదు? ఆవిడ బాధ అదే. అంటే ఫోన్ చేశారేమో అని నేను అనుకుంటున్నాను. కాదు ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈవిడ గత నెల రోజులుగా దండయాత్ర మీద దండయాత్ర చేస్తూ ప్రతి మీడియా ఛానల్లోనూ గౌతమ్ చౌదరి వెళ్ళి నా మొగుడు ఎట్లా, నా అత్తమామలు ఎట్లా, నా ఆడపడుచు ఎట్లా, వాళ్ళు అట్లా చేశారు ఇట్లా చేశారు, ఆఖరికి పక్కలేశారు, తర్వాత పెట్టండి 1 నైట్ స్టాండ్లు చేశారు. ఇదంతా పక్కన పెట్టండి. అసలు వీళ్ళిద్దరికి సంబంధం లేని ఎవరో బిగ్ బాస్ లో ఉన్న ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఇద్దరిని తీసుకొచ్చి ఏం చేయకుండా ప్రూఫ్ లేకుండా క్యారెక్టర్ గురించి మాట్లాడినప్పుడు ఈ మేడం ఎక్కడ నిద్రపోతున్నారంట. ఆడపిల్ల అంటే గౌతమ్ చౌదరి మాత్రమే. ఇప్పుడు మధ్యలో అరే నన్ను డైరెక్ట్ గా నా పేరు చూపిస్తా ఏముంటదంటే, ఏంటి ఆడపిల్లల గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నువ్వెవర్రా అంటే, మరి మీరు మాట్లాడచ్చా రీతు చౌదరి గురించి? అంటే ఆవిడ ఆడపిల్ల కాదా? కాదు. సోకాల్డ్ ఈవిడే ప్రియా చౌదరి అని ఈవిడ మాట్లాడుతూ, హాస్టల్ల దగ్గర అమ్మా ఆడపిల్లలు బట్టలు వేసుకొని అరాకొర నైట్ డ్రెస్లు వేసుకొని అబ్బాయిల పక్కన ఏకలు పక్కపక్కలు వాళ్ళు స్టైల్ అంతా మార్చి పబ్బులకి డిస్కోలకి బొందా బాడా అని తిట్టిన ఆవిడ ఈవిడ. వాళ్ళ క్యారెక్టర్ని ఆడపిల్ల క్యారెక్టర్ నడి రోడ్డు మీద వేసిన మహాతల్లి ఈవిడ. అదే చేస్తే గీస్తే కామెడీ నేనే చేయాలి రోయ్, నువ్వు చేయకూడదు. కుదరదు అంటారా? ఎందుకంటే దానికి డిగ్రీలు కావాలంట, కౌన్సిలింగ్ అనే ఇది కావాలంట, ఏదో ఉండాలంట. మేడం గారు ఏ డిగ్రీ చేశారో తెలియదు కానీ నాది బీటెక్ ఉంది.
సిఎస్సి బీటెక్ వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అమ్మా. నేను చదువుకొని వచ్చా ఇక్కడికి. ఇదొక వ్యక్తి అయితే శేఖర్ గారు అసలు విషయానికి వస్తున్నా. ఈవిడ మాట్లాడుతూ చాలా కామెడీలు చేసిందండో ప్రియ మేడం గారు. ఈవిడ ఫస్ట్ వాళ్ళకి బాధ కలిగే ఎంత డెప్త్ లో మాట్లాడుతున్నారు చూడండి. ఎపిసోడ్ చేస్తున్నా. ఒక కథ గుర్తొస్తుంది, చిన్నప్పుడు చదువుకున్నాను. ఆ కథ ఏంటో చెప్పమంటారా? ఒక 2 పిల్లులు, ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవని యూట్యూబ్ లో పెట్టుకుని, స్టూడియోలో కూర్చోపెట్టుకుని, దాన్ని వీధికెక్కించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ లాభపడి రేటింగులు పెంచుకోవడానికి పెట్టినటువంటి బజారుకి ఇచ్చినటువంటి పంచాయతీ గత నెల రోజుల నుంచి చూస్తున్నాం. నా తరపు నుంచి నేను కూర్చోబెట్టి ఈ యొక్క ఒకటి ఇప్పుడు గత నెల రోజుల నుంచి చూస్తున్నారు. మరి నెల రోజుల్లో ఏ రోజు బయటికి రాలేదు. ఎందుకంటే ఈ గౌతమి చౌదరి అనే ఆవిడ అమ్మల్ని తిట్టింది, అక్కల్ని తిట్టింది, రీతు చౌదరిని తిట్టింది, ఎక్కడో అప్పులో పనిచేసుకుంటున్న డాక్టర్ ఎవరో లేడీ డాక్టర్ ఆవిడ్ని తిట్టింది. ఇలా తిడుతున్న రోజులు పాపం ఈవిడికి ఏ రోజు కనబడలా. ఏ రోజు అయితే పాపం వీళ్ళ నాన్న ఇంకా భరించలేక పిల్లిని కూడా ఒక గదిలో వేసి పట్ట కొడితే ఏదో రోజు అది కూడా తిరగబడుతుంది. అలా వాళ్ళు కొట్టి 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 వాళ్ళని అడుగుతారు కదా, నీ తప్పు లేకపోతే ఎందుకు రావట్లేదు, నువ్వు నీ తప్పు లేకపోతే అరే నేనే అడిగా ఎందుకు రావట్లేదు శేఖర్, తప్పు లేకపోతే ఆయన బయటకు రాలేదు అని చెప్పి వాళ్ళ మీద నిందలు పడుతుంటే వచ్చారు ఒక రోజున బయటకు వచ్చి అది చెప్పుకోవడం పాపం అయిపోయింది. అసలు వాళ్ళ తరపున ఎవరన్నా మాట్లాడితే మీ అమ్మల్ని అక్కల్ని తీసుకెళ్లి వాడి దగ్గర పడుకోపెట్టండి రా అన్న గౌతమి చౌదరి గారిది, గౌతమి చౌదరి గారు ప్రియా చౌదరి గారు సపోర్ట్ చేస్తారు. మళ్ళీ ఏదన్నా ఒక మాట కూడా అనకపోతే ఏమన్నా అనుకుంటారేమో అని పాపం నువ్వు చేసింది తప్పు గౌతమి, నేను ఖండిస్తున్నా. మిగతా వాళ్ళందరూ మాత్రం దరిద్రులారా, ఒరే జర్నలిస్టులారా, ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళు గౌతమి అంటే లాస్ట్ ఫోన్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎందుకు మేడం నన్ను కూడా తిట్టారు అంటే, ఊరుకోమ్మా అది కూడా అనకపోతే డబ్బులు తీసుకుందాం అని డౌట్ వస్తుంది అనే డౌటా అని అంటారేమన్నా డౌటా మేబీ అని అంటే. బాగా టీవీ షోలో కూడా ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ వస్తున్నాయని ఆ షో నుంచి నేను తప్పుకోవడం జరిగింది. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు 4 గోడల మధ్య పరిష్కారం కావాలి అనేటటువంటి జ్ఞానము ఎవరికి ఉంది అంటే అప్పుడు ఈవిడికి లేదా? అన్నాళ్ళు చేశారంటున్నారు కదా, అన్నాళ్ళు నేను ఆ షో నుంచి తప్పుకోవడం జరిగింది అంటే ఆ షో మనం ఇప్పుడు చెప్పింది అదే. ఆ షోలో ఈవిడ చేసిందంతా ఇదే కదా. ఆ పంచాయతీలు రోడ్డున పడేసి బజారుకి ఇచ్చి వాళ్ళ జీవితాలని ఇన్ని చేసి సడన్ గా ఇవాళ వచ్చి జర్నలిస్ట్ అండ్ ఇంకొకటి, ఏ రోజు మనం ఈవిడ చేసినట్టు పంచాయతీలు పెట్ల అండ్ ఇంకొకటి ఈవిడ చెప్తున్న పిల్లి కథ ఏదైతే ఉందో, 2 పిల్లులు ఉన్నాయి, 2 కొట్టుకున్నాయి, కోతి వచ్చింది, అది లాభపడింది అని. ఇక్కడ కోతి ఎవరు, పిల్లులు ఎవరు మనకు తెలుసు, వీళ్ళిద్దరు. ఓకే, గౌతమి చౌదరి ఒక అనుకుంటే ధర్మ. సో వీళ్ళిద్దరూ పెళ్లిలో కొట్టుకున్నారు, పిల్లుల్లా కొట్టుకున్నారు అనుకున్నా. ఓకే అయిపోయింది, కొట్టుకున్నారు. సో విడిపోదాం అనుకున్నారు, ఏదో అయింది, పంచాయతీ తేల్లా. ఈవిడ ఏం చేసింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన మీద కేసు పెట్టింది. ఆయన కేసు పెట్టలేదు, ఆయన ఈవిడ మీద ఏమీ కేసు పెట్టల. అక్కడతో ఆగకుండా ఆయన పోలీస్ స్టేషన్కి పిలిపించారు. పోలీస్ స్టేషన్లో ఆయనకి ఏదో తిట్టడమో లేకపోతే ఏదో కౌన్సిలింగ్ ఏదో చేశారు. అయినా కూడా పంచాయతీ తీరలా. నెక్స్ట్ రోజు మీడియాకి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ జరిగి మనం మాట్లాడలేదు. ఆస్తి బాబు పేరుని పెడతా అంటే వద్దంది ఈవిడ. మరి ఈ విషయాలు బాబుకి ఆస్తి ఇవ్వడానికి నాకేం కర్మ, నా పేరు మీద పెట్టు అంది అని చెప్పి కూడా ఈవిడ 10 కోట్లు కావాలి, 10 కోట్లు కావాలన్న బేరం, నా దగ్గర డబ్బులుంటే నేను ఎందుకు బేరాలు ఆడతాను అన్న మాటలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మేబీ మేడం గారు విన్నట్టు లేరు. జర్నలిస్ట్ కదా, డీప్ గా చూడలేదు. అది జర్నలిస్ట్ అంటే ఫ్యాక్ట్స్ తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఒక మోరల్ క్లాస్ పీకితే చాలు. అంతే. అండ్ అంతకుముందు మనం ఇట్లాంటి పంచాయతీలు చేసినా కూడా పర్లేదు. అసలు అబ్బో అప్పుడు ఈ మధ్య ఆవిడకి జ్ఞానదంతం వచ్చింది. దాని తర్వాత జ్ఞానం టపీల్మని బయటకు వచ్చి, గతంలో నేను చేసినవన్నీ ఇక్కడ అమ్మలక్కల పురుగులను కొట్టుకునే కదా అనేసి దానికి డిఫెన్స్ వదిలేసాను ప్రోగ్రామ్ అని. మరి ఒక 50-100 చేసింది ఇవిడ. మరి మూడు పిల్లల మధ్య చిచ్చులు పెడుతూ వాళ్ళని స్టేజ్ మీదకి తీసుకొచ్చి నీతి తప్పు అని. ఈవిడకి ఏం హక్కు ఉంది? అంటే ఒక ప్రోగ్రామ్, ఒక జంట గురించి మాట్లాడడమే ఇంత తప్పు అయితే, నువ్వు 50-100 జంటల జీవితాలని రోడ్డున బజారుకి ఇచ్చినప్పుడు నిన్నేమనాలి? జ్ఞానదంతం లేదనాలి మేడం గారు. ఈ తిట్లు ఏవైతే ఉన్నాయో దానికి 50 ఇంతలు ఆవిడకి వెళ్తాయి కదా. వెళ్తాయి. ఇక్కడ ఒక విషయం చెప్పండి. ఇప్పుడు ఆ పిల్లులు ఎవరైతే ఉన్నారో, పిల్లులు కొట్టుకుంటున్నప్పుడు లాభపడడానికి వచ్చింది ఎవరు అంటే
ఈ పంచాయతీని ఫస్ట్ టీవీలోకి తీసుకొచ్చేసి ఉమ్, మనం రచ్చ చేసేద్దాం. ఉమ్. వాడి దగ్గర నుంచి నేను కాళ్ళ 10 వేరగా కోట్లు తీసుకొచ్చి. కాకపోతే 12 కోట్లు వాడి మీద రేపు కేసులు పెట్టిద్దాం, పోక్సోలు పెట్టిద్దాం, వాడి మీద రకరకాల ఇంటర్వ్యూలు రీతూ పెడదాం, చౌదరి రీతూ చౌదరితో రంకులు అంట కడదాం. ఆ, ఆ? ఆ విగ్రహాలు దహనం చేయిద్దాం, ఆ, మహిళా సంఘాలను వెంటేసుకుని ఇన్- ధర్నా చేద్దాం. ఈ అంతా చేసింది ఎవరు? ఎవరు? నువ్వా నేనా? మనకి సంబంధం లేదు. కాదు మనం కదా. 18 రోజుల నుంచి మనం ఉన్నాం. సో నెల మీరైనా ఈ విషయంలో అట్లీస్ట్ పాపం ఉమ్, ఈవిడైనా కౌన్సిలింగ్ చేసి మంచి మాటలు చెప్పేదేమో. ఉమ్, బట్ ఇది అలా కాదు కదా. ఉమ్, ఇది లిటరల్లీ ఉమ్. అతని దగ్గర నుంచి డబ్బులు Provoke లాగడం చేయడం, ఆ. కోసం, వాళ్ళ డిమాండ్ ఏదైతే ఉందో 10-12 కోట్లు లాగడం కోసం అతన్ని మీడియాలో వాళ్ళ అమ్మని, వాళ్ళ అక్కని, వాళ్ళ నాన్నని, వాళ్ళ ఫ్రెండ్స్ ని అందరినీ కూడా ఆడదైతే చాలు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ Assassin. చేసి ఇవాళ ఆడదాని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి నువ్వెవర్రా? ఆ. ఎవడు మాట్లాడాడు? మనం ఏ రోజైనా ఈవిడ అక్రమ సంబంధాల గురించి ఎక్కడైనా మాట్లాడామా? ఎప్పుడైనా మాట్లాడామా? ఎక్కడ మాట్లాడు? ఏమీ చూడకుండా వచ్చి, ఏ హోంవర్క్ చేయకుండా వచ్చి ఉమ్, ఊరికే ఒక లెక్చర్ దంచడం. జర్నలిస్ట్ మీరు మీరు నిజంగా మీరు తిట్టినన్ని మేము పడతాం. ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే ఒక్కటి చూపించండి ఈవిడ అక్రమ సంబంధాల గురించి మీరు మనం మాట్లాడింది. మాట్లాడింది ఒక్కటంటే ఒక్కటే, ఒక్కటి కూడా లేదు. మాకు సంబంధం లేని మ్యాటర్ అది. సో మీరు ఫస్ట్ ఉమ్. హోంవర్క్ చేయండి. నా దగ్గరికి రావట్లేదు, నా దగ్గరికి కాల్ రికార్డ్స్ రావట్లేదు, నా దగ్గరికి ఎవిడెన్స్లు రావట్లేదు అంటే అదే మీ బాధ. ఉమ్. మరి మీరు ఇన్ని పంచాయతీలు చేశారు కదా, మీ దగ్గరికి అసలు వీళ్ళు ఎందుకు రాలేదు? అవును. ఎందుకు రాలేదు? ఆ రోడ్లో వాళ్ళందరినీ రోడ్డును పెట్టారని చెప్పి వీళ్ళు భయపడి రాలేదా? అంతే కదా మరి, అందరి బతుకులు రోడ్డు మీదే కదా. ఎంత పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొచ్చేసే బ్యాచ్ వీళ్ళంతా. ఆ విషయాన్ని కనీసం వీళ్ళిద్దరూ గమనిస్తున్నారా లేదా? ఇదే ఇక్కడ నేను మాట్లాడవచ్చు. సరే, ఇక్కడ వీళ్ళు ప్రేరేపించే కొన్ని ఫోటోలు పెట్టింది వీ- ఈ మీడియాలో ఎవరైతే లాభపడ్డారో వాళ్ళ ఫోటోలు. ఏమా నిజాయితీ ఇవి అన్ని మాట్లాడావు కదా. నేను మీరు ఎప్పుడు మాట్లాడాను మురళి? రీసెంట్ గా ఒక 8 రోజుల క్రితం. ఒక 8 రోజుల క్రితం. అప్పటిదాకా ఇవి నిద్రపోతున్నారా? ఇప్పుడు దాకా నిద్రపోతున్నాడు, అప్పటిదాకా ఏంటి? అదే కదా. అంటే 30 రోజుల దాకా ఉమ్, అమ్మని తిట్టినప్పుడు ఏం చేసావు? ఉమ్. వాళ్ళ అమ్మని ఈవిడ ధర్మ వాళ్ళ అమ్మని పక్కలేస్తుంది కొడుక్కి వేరే హీరోయిన్ తీసుకొచ్చి చాలా అని direct చెప్పి గా మాట్లాడింది. వాళ్ళ అక్కని 1 నైట్ స్టాండ్ లకు పోతుంది అని. రీతూ చౌదరి ఎంతమంది షుగర్ Sugar డాడీస్ తో ఇట్లా పోతుంది అని ఎంతమంది చెప్పి జీవితాలను అన్నప్పుడు, నాశనం చేసింది. అలాగే అపోలో హాస్పిటల్ ఎవరో ఒక డాక్టర్, లేడీ డాక్టర్ కి మ్మ్. ఆవిడ పేరు చెప్పి అడ్రస్లు చెప్తే ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారమ్మా? మ్మ్. వాళ్ళందరూ ఆడవాళ్ళు కదా, కాదు, వాళ్ళవి క్యారెక్టర్లు కావా? అస్సలు కాదు. ఆ, ఎవరైతే వెనక నుంచి పుష్ ఇప్పించి కొంచెం వెయిట్ ఇస్తారో వాళ్ళే ఆడవాళ్ళు, వాళ్ళే జీవితాలు. ఒక్క ఆడమ్మాయి కోసం ఇంతమంది జీవితాలను రోడ్డు మీదకి వేస్తుంటే ఉమ్. వాళ్ళని ప్రశ్న ఇచ్చినప్పుడు మనం దరిద్రులు అవుతాం. అంతే కదా. ఈవిడ తిట్టచ్చు వాళ్ళందరినీ, క్యారెక్టర్ లేదు అది ఇది అని చెప్పి వాళ్ళందరినీ ఏమని తిట్టచ్చు. తిట్టచ్చు? చదువు గురించి మాట్లాడచ్చు. ఎవరి గురించి అని మాట్లాడచ్చు. ఈవిడ మాత్రం కానీ ఇక్కడ పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్. ఉమ్, ఇక్కడ ఫోటోల్లో కనబడుతున్న బ్లర్డ్ ఫేసెస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళవి బ్లర్ చేశారు. ఉమ్. నా ఫోటో ఉమ్. రైట్ రాయల్ Right royal గా చూపించింది. వేసుకోండి. వేసుకోవడం చూపించింది. ఓకే, వీళ్ళు ఎగదోసేటటువంటిది, వీళ్ళు ప్రేరేపించేటటువంటిది, వీళ్ళు చెప్పేటటువంటి చెప్పుడు మాటలు ఆ యుగోని ఇంకా అగ్నికి ఆజ్యం పోసి రెట్టింపు చేస్తాయి. ఉమ్. ఎవరిని స్టూడియోలకు పిలిచారు చెప్పండి? ఎవరిని స్టూడియోలకి పిలిచారు చెప్పండి. సదరు ఈవిడిని పేర్లు కూడా చెప్పేద్దాం. ఏం కాదు, TV5 లో పిలిచారు, పిలిచారు, NTVలో పిలిచారు, పిలిచారు, ఇంకా వీళ్ళ సుమన్ టీవీలో పిలిచారు, ఆ, అండ్ ఆర్టీవీలో పిలిచారు, ఆ. బిగ్ టీవీలో పిలిచారు. ఆ. ఎక్కడికి వెళ్ళలేదు ఆవిడ. సో అన్ని ఛానల్స్ లోనూ ఈవిని పిలిచారు. ఉమ్. మనం పిలిచామా? అసలు మన ఫోన్లు చేసిందా? ఉమ్. పిలిచినా తీయలేదు. అడుగుదామంటే ప్రాబ్లం ఏంటి కనుక్కోవడానికి రాలేదు. మనం పిలిచామా? ఓకే. సో వీటన్నిటికీ వెనకాల ఎవరున్నారని ఆయనే ముందుకు వచ్చి చెప్పుకున్నారు. TV5 మూర్తి గారు నేనే సపోర్ట్ చేస్తున్నాను, నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆయన నేను చెప్పారు. ముందు వెనక నేనే ఉన్నాను. సో మీడియాలోకి తీసుకొచ్చింది ఎవరు? ఎవరు అంటే ఇక్కడ పిల్లి కనబడింది, ఆ. ఇప్పుడు వెనకాల కోతి కూడా కనబడింది కదా. బంగారు లాగా కానీ ఎందుకు కనిపించట్లేదు? దమ్ము లేదా మీకు? దమ్ము లేదా? దమ్ము లేదా? ఆ. మేము పెట్టాం కదా, మరి ఆ. మేము పెట్టాం కదా, అంటే మేము దమ్ముతోనే పెట్టాం కదా. ఎంతసేపు అయినా సరే నాణానికి ఒక పక్కే చూపించాలి మనం. ఉమ్. ఇంకో పక్క చూపిస్తే మండిపోద్ది. ఉమ్. ఆ? ఉమ్. ఈవిడ ఇంతమంది క్యారెక్టర్స్ ని అసాసినేట్, ఇంతమంది లేడీస్ క్యారెక్టర్స్ ని అసాసినేషన్ చేస్తూ ఉమ్. ఇలా ఇన్ని మాటలు మాట్లాడుతుంటే మనం వచ్చి ఇది తప్పు, దీంట్లో ఏముంది, ఆవిడ నడుచుకుంటూ వెళ్ళినంత మాత్రం మీరు రంకులు అంటగట్టేస్తారా? ఆ కట్టేస్తారా? లెక్కనైతే ఈయన ప్లేట్ లో తింటే ఆయన కూడా అంటగట్టేస్తారా? ఉమ్. మూర్తి గారు ఎంత మహానుభావుడు, ఆ. ఆయన ఇంటికి వచ్చి ప్లేట్ లో తిన్నంత మాత్రాన రంకులు అంట్లో కట్టేస్తారా? అమ్మడు కూడా అనలేదు కదా. అదే అంటున్నా. ఇప్పుడు ఇది కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ అని వాదిస్తారు కదా. అంతే కదా మరి. ఒకళ్ళని ఎందుకమ్మా మీరు బదనాం చేయాలని చెప్పి చూస్తున్నారు?
ఇప్పుడు రేపు ఆ అబ్బాయి తల్లైనా తండ్రైనా ఇద్దరు కూడా మంచోళ్ళని కోవాలని కోరుకుంటాడు కదా అబ్బాయి. అంతే కదా. సో మనం చెప్పింది అది. ఈ అక్కగారు మన వీడియో చూడలా. ఫస్ట్ వీడియోలోనే మీరు నేను చేసినప్పుడే మీరు నాకు తెలియకుండా మీరు చెప్పింది అంటే ఆ బాబు కోసం నేను ఫైట్ చేస్తున్నానండి, చిన్నాడండి అని అన్నారు. మరి ఈవిడికి అది అర్థం కాలేదా? అంటే చూడలేదు, ఆవిడ ఏమీ చూడలేదు. చూడలేదు. ఎందుకంటే అక్రమ ఒకటి అంటది ఆడియో కాల్స్ వీడియో ఇవన్నీ కూడా వీడికి ఎట్లా వస్తాయని పెట్టు. వాళ్ళని ఎవరైనా సరే బయట పడేస్తున్నా తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత బుద్ధి కెరీర్ ని నాశనం చేసుకున్నావు. కెరీర్ ఏమవుతుందో అర్థం కాని విషయం. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నేను మాట్లాడుతున్నా. అందరి గురించి మాట్లాడుతుంది ఏవెవరు సార్? లోకాలు లాయరా లేకపోతే See, సమాజాన్ని రాజ్యాంగం ఓన్లీ ఫ్యామిలీ కౌన్సిలర్స్ కి మాత్రమే మాట్లాడే హక్కు ఇచ్చింది. నీకు నాకు మాట్లాడే హక్కు ఇవ్వలేదు. సారీ, అర్థమైందా? ఈ విషయం తెలియక నేను వారం నుంచి మాట్లాడుతున్నాను. రాజ్యాంగం సారీ మేడం. రాజ్యాంగం చదువుకొని ఉన్న జర్నలిస్టులకి అది అర్థం అవుతుంది మరి తప్ప నీకు నాకు అర్థం కాదు. అంటే మనం ఏం చదువుకోవాలి? యూట్యూబర్స్ వీళ్ళందరూ కూడా మాట్లాడే హక్కు లేదు. అంటే మనం ఏం యూట్యూబర్స్ వాళ్ళ ఒపీనియన్ చెప్పే హక్కు లేదు. చెప్తూ కొడతదంట వాళ్ళ ఒపీనియన్ చెప్తే. మేడం అంటే మనం ఏం చదువుకోవాలి? బేసికల్లీ రాజ్యాంగం చదువుకుంటే అర్థమైపోద్ది. ఎందుకంటే రాజ్యాంగంలో ఏం రాశారంటే కౌన్సిలర్లు మాత్రమే మాట్లాడాలి. వాళ్ళు టీవీ షోలు పెట్టుకొని అందరినీ బ్లేమ్ చేయొచ్చు. వాళ్ళు కావాలంటే 50-60 ఫ్యామిలీలు అయినా సరే రచ్చగీడ్చి బజార్ కీడ్చి పంచాయతీలు పెట్టచ్చు. కానీ ఒపీనియన్ కూడా చెప్పకూడదు. ఎందుకంటే నువ్వు కౌన్సిలర్ కాదు కదా. మేడం ఈ విషయం తెలియక మేము ఏదో మాట్లాడిపోయాం, ఏమనుకోకండి. మళ్ళీ ఈ వీడియో కాపురాన్ని తీసుకొచ్చి బయట పెట్టిన తర్వాత బుద్ధి లేనితనం మనం చేస్తే, బుద్ధి లేనితనం మీడియా చేస్తే ఎవరు బుద్ధి లేని కాపురాన్ని తీసి బయట పెట్టింది ఎవడు? ఈ మహాతల్లి కదా. రోడ్డును పెట్టుకుంది ఈవిడే కదా. మరి బయటికి తీసుకురావడానికి సహకరించిన ఆ పిల్లి ఎవరు? ద గ్రేట్ పెద్ద మనిషి కదా కాదా ఆ ఛానల్ హెడ్. ఆయన పేరు ఎత్తే దమ్ముంది ఈవిడికి. ఎవరి పేరు ఎత్తట్లే ఈవిడ, అది కదా ఇక్కడ గౌరవం. ఎవడి పేరు ఎత్తట్లే, తీసుకొచ్చి కూర్చోబెట్టి ఎందుకు మిగతా ఆడపిల్లల క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు అని అడిగితే మనం వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాం అని చూపిస్తున్నా మహాతల్లి దేవత. కలిసి సీరియల్ చూసినట్టు జనానికి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. మా సీరియల్ చూపించింది వీళ్ళు కదా, 60-70 ఎపిసోడ్లు సీరియల్ చూపించినట్టు ఎంటర్టైన్మెంట్. దాని మీద బతికి దాంతో పేరు తెచ్చుకొని ఇప్పుడు ఈవిడ నీతులు చెప్తుందంటే అబ్బా. జర్నలిస్టులం ఈవిడ జర్నలిస్ట్. పాపం ఇది అది ఇన్ని డిగ్రీలు అంట. చదువు సంస్కారం నేర్పించాలి మనిషికి. ఇన్ని డిగ్రీలు ఉన్నప్పుడు ఎంత సంస్కారం ఉండాలి మరి కదా. మనం ఫస్ట్ లోనే పడతాను దరిద్రుడా ఇవన్నీ మనం ఫస్ట్ లోనే డిగ్రీల వల్ల వచ్చిన సంస్కారం. అది అంత సంస్కారం అయితే మనకి రావట్లేదు. మన డిగ్రీలు ఎందుకు పనికిరావాలి ముందు? అమ్మో రోడ్డు మీదకు వేయడానికి ఉపయోగపడుతున్నాయి. దరిద్రుల్ని తీసుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి ప్రేమ గీతాలు పాడించడానికి ఇప్పుడు ఎంటర్ అవుతారు చూడండి ఉపయోగపడుతున్నాయి. ఫ్రెండ్స్, సోదరులారా, మీకు కోపం వచ్చినా మనస్తాపం వచ్చినా నేను మాట్లాడాలి. సమాజం ఈ రోజు ఎలా ఉంది? అరే అందరూ కూర్చొని అరే నా కోడలు తప్పు చేసిందని ఒకడంటే, నా అల్లుడు తప్పు చేశాడని ఒకళ్ళు మాట్లాడుతుంటే, అరే మీరు ఏం చేస్తున్నారు ఒక్కసారి గుర్తు. అలా మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్ అంటే వాళ్ళ తల్లిదండ్రులకు లేని బాధ ఇవిడికి చాలా ఎక్కువైపోతుంది. చెప్పండి ఎందుకు వచ్చింది అంటారు? ఎందుకు వచ్చింది? ఆవిడ తీసుకొచ్చి రోడ్డును పెట్టుకున్న పంచాయతీ కదా కదా. ఆవిడకి ఒక్క మాట ఉందా? ఎవ్వరు ఆవిడ కాదు, రోడ్డును తీసుకొచ్చి పెట్టుకుంది. అయ్యా నా మొగుడు ఎట్లా, నా అత్తమామలు ఇట్లా, నా ఆడవాడి ఇట్లా, ఆ అమ్మాయి ఎట్టా, ఈ అమ్మాయి ఇట్టా అని చెప్పి రోజు గంటలు కూర్చొని ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళని మొత్తం అసాసినేట్ చేసి గౌతమి చౌదరిని ఆవిడ వచ్చి కూర్చొని చేస్తే ఈవిడ ఎవరిని అంటుంది? ఆవిడ్ని కాదు, ఆవిడ్ని కూర్చోబెట్టిన మీడియాని, వాళ్ళని కూడా ఫేస్లు అందరినీ కాదు. ఆయన ఆ టీవీ5 మూర్తి పేరెత్తే దమ్ము లేదు, ఆ వెనకాల కనిపిస్తున్న వాళ్ళ పేరెత్తే దమ్ము లేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ మొత్తం రోజు వస్తుంటే అడగరా? ఇప్పుడు నేను బోల్డన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతుంటాను, మీరు వచ్చినప్పుడు నన్ను అడుగుతారు. అడిగినప్పుడు మన ఒపీనియన్ చెప్పడం తప్పు, ఎందుకంటే నేను కౌన్సిలర్ కాదు. మీకు డిగ్రీలు లేవు. ఒపీనియన్ చెప్పకూడదు. యూట్యూబర్లు దీని గురించి ఎప్పుడు యూట్యూబర్ చేస్తే చెప్పుతో కొట్టేస్తండి. మామూలు కాదు, ఈవిడికి ఒకటానికి రైట్స్ ఉన్నాయి. తెచ్చుకోండి ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సరే మేడం, గుర్తు తెచ్చుకోండి. సరే వీళ్ళంటే ఒకరికొకరు కొట్లాడుకొని వస్తున్నారు. బాగా ఇట్లాంటి దరిద్రులు ఎందుకు వస్తారండి స్టూడియోలోకి? ఎందుకు పిలిచారండి నన్ను? సార్ మాకు అదంతా మీ దగ్గర ఆధారాలు నేను చూసిన తర్వాతే మిమ్మల్ని కూడా పిలవటం జరిగింది. ఇష్యూ అంతా అయిపోయింది.
అంత గమ్ముగా ఉన్నారు, ఏదో చేసుకుంటున్నారు. మళ్ళీ ఇష్యూ వస్తే కానీ మనం మాట్లాడాం. ఈవిడ మధ్యలో రేపుతుంది మళ్ళీ. దొంగల పడ్డ సంవత్సరానికి కుక్కలు మురుగుతాయి. ఈవిడ కోతి కథలాగే ఇది కూడా కథ అనమాట. అది ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు వచ్చి ఈవిడ మురుగుతుంది అనకూడదు అనుకుంటా, ఆవిడ మాట్లాడుతున్నారు. కాదు. ఇప్పుడు ఆవిడ మనల్ని ఇప్పుడు నన్ను దరిద్రుడు అని చెప్పి మాట్లాడినప్పుడు ఉమ్, నేను కూడా నోరు జారి ఉమ్, ఆవిడలాగా సంస్కారహీనంగా ఆవిడతో మాట్లాడితే ఉమ్. ఏమవుతుంది? ఏమవుతుంది? అంటే ఆవిడ ఆడియన్స్ నన్ను ఒక మాట అర్థమవుతుంది. ఆవిడ నన్ను ఒక మాట అన్నప్పుడు ఆవిడ నేను తిరిగి అనే హక్కు ఆవిడ నాకు ఇచ్చినట్టు. అంతే కదా, నేను ఏ బూతు మాట్లాడినా దానికి ఆవిడ పడాల్సిన డెఫినెట్ గా ఉంటది. కానీ నాకు ఆవిడకున్న డిగ్రీలు లేకపోవడం వల్ల అంత సంస్కారం రాలా నాకు. అయ్యో, అందుకే నేను ఆవిడ అనలేకపోతున్నాను. చదువుకోవాలి సార్ గట్టిగా. ఎవరన్నా ఉన్నారంటే ఒక్కొక్క యూట్యూబర్ ని చెప్తున్నాను కదా, చెప్పు తీసుకొని కొట్టాలని. యూట్యూబర్లు అందరినీ చెప్పు తీసుకొని కొట్టేస్తుంది ఈవిడ. మీరు బాబు. రెడీగా పెట్టుకొని చంపిట్లా. మేడం గారు మార్షల్ ఆర్ట్స్ అవన్నీ నేర్చుకున్నారు, చెప్పు తీసుకొని కొడతామంటే మామూలు కొట్టరు, పరిగెట్టుకుంటూ వచ్చేసి ఎగ్గిరి కొడతా ఉంటారు. అది. అంతే కదా మేడం? యూట్యూబర్స్ అందరిని అంట. రెడీగా ఉండండమ్మా. ఎవరి దేంట్లో చేస్తుంది? యూట్యూబ్ లో కదా. ఏమైనా అప్పుడు జర్నలిస్ట్ అంటే దూరదర్శన్ దగ్గర ఒక నుంచి ఒక ఇద్దరి జంట గురించి యూట్యూబ్ లో మాట్లాడిన వాడు అంటే ప్రతి ఒక్కడికి వాడి ఒపీనియన్ చెప్పుకునే హక్కు ఉంది. వాడు జర్నలిస్ట్ అవ్వాల్సిన అవసరం అవసరం లేదు, లేదు కదా. కౌన్సిలర్ అవ్వాల్సిన అవసరం లేదు. వాడి opinion కౌన్సిలర్ రావాలి సార్. ఓకే. అక్కడ మీరు వెళ్ళకండి. సో అలా ఎవరన్నా సరే పెడితే ఆ. వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు దీని గురించి? ఎవరు చెప్తూ కొట్టిద్దంట. ఎందుకు మాట్లాడతారు ఎవరైనా సరే? న్యాయమా? నువ్వు రోడ్డున పెట్టుకొని రోజు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు చేస్తే మేము ఎపిసోడ్లు చేసుకుంటాం, మీరు మాట్లాడకూడదు, మీ ఒపీనియన్ చెప్పకూడదు. మీ కౌన్సిలర్ మా డిగ్రీ ఓన్లీ కౌన్సిలర్లు జర్నలిస్టులు మాత్రం మాట్లాడాలి. యూట్యూబర్లకు ఇవేమి లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. చెప్పుతో కొడతారు. రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు ఏంటి? చెప్పుతో వాక్ కొట్టించుకోవటం. స్వాతంత్ర హక్కు కాదు. ఆ. మేడంతో చెప్తూ ఓన్లీ కొట్టించుకోవటం. కౌన్సిలర్లకు మాత్రమే వాక్ స్వాతంత్ర హక్కు ఉంటది. అంటే మేడంతో చెప్తూ కొట్టించుకోవటమా? అదే కదా. అదే అక్క. ఆవిడకి ఆ హక్కు ఇచ్చారు అనుకుంటా. ఎంతమందిని కొట్టింది మేడం? అసలు ఎందుకు ఇప్పుడు ఒకళ్ళ గురించి మాట్లాడితేనే చెప్పుతో కొట్టాల్సి వస్తే 50 సంవత్సరాలని రోజు టీవీల్లో పెట్టి వాళ్ళ జీవితాలను బజార్కి ఇచ్చి దాని నుంచి 20-30 వస్తే దొబ్బి తిని ఒక్క సంవత్సరానికి నువ్వు చెప్పుతో కొడితే 50 మంది 50 చెప్పులతో కొట్టాలి కదా. ప్రతి యూట్యూబర్ కొడితే మొహం ఎంత వాసిద్దేమో కదా. అది కదా. అబ్బబ్బబ్బ. చెప్పనా? వీళ్ళను కూర్చోబెట్టి ఉమ్. ఆడవాళ్ళ క్యారెక్టరైజేషన్ చేయడానికి వీళ్ళని ఇదే కూర్చోబెట్టామా ఇదే. మనం? ఆ. వీళ్ళు కూర్చోబెట్టాం మనం. అసలు చూసిందా ఈవిడ? బుర్రుందా? పని చేస్తుందా? ఎందుకు అలా కూర్చోబెట్టింది ఎవరు? వేరే ఛానల్. ఆ, చూపించేది ఎవరిని? నిన్ను. నన్ను. అంటే ఓకే. ఇప్పుడు కాంతారా సినిమాకి వెళ్తే పని లేకుండా మధ్యలో కొంతమంది దైవత్వం వచ్చేసి ఊగుతారు కదా. ఈవిడ వీళ్ళిద్దరిని చూసి నిన్ను చూడగానే ఇంకా ఊపు ఎక్కువైపోయింది ఈవిడకి. నీలో ఏదో గొప్పతనాన్ని చూసింది. ఏమ్మా? వీడెవరో వీడెవరో అక్రమ సంబంధాలు, అక్రమ వీడి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగాడు. ఉం. ఎవడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ ఓపెన్ అవుతుందో ఆడే భాష, శేఖర్ భాష, నేనే. సో ఇది నేను రేడియోలో చెప్పే రెగ్యులర్ డైలాగ్. సో ఎవడు అని అడగడం అనేది మంచి పరిణామం. దానికి సమాధానం దొరికింది. అక్రమ ఫోన్లు వీడి దగ్గరికి మాత్రమే ఎందుకు వస్తున్నాయి, నా దగ్గరికి వీడియో దగ్గరికి ఎందుకు అది. రావడం లేదు? అది అది ఆవిడ బాధ, అస్సలు సిస్సలైన బాధ ఆవిడకి. అది ముందెందుకు రాలేదు? ముందెందుకు నేను విడి చేయలేదు? ముందెందుకు నాకు తెలియలేదు? ఆధారాలు లేకపోతే ఇవన్నీ కూడా వీడియో ఒక కాల్స్ జర్నలిస్ట్ గా నువ్వు ఇలా కూర్చుంటే వచ్చి నీ ఒళ్ళో పడిపో. లేదు, సీనియర్స్ కి కౌన్సిలర్స్ కి అలాగే వచ్చేస్తాయి. అలాగే వస్తాయి. మనకంటే కొద్దిగా కష్టపడాలి, లేదంటే తెలుసుకోవాలి, 10 మందితో మాట్లాడాలి, వాళ్ళని కలవాలి, ఏంది నిజం ఏంది అబద్ధం, డాక్యుమెంట్స్ చూడాలి, అందుట్లో ఎవిడెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ జర్నలిస్టుల పనులు కాదు. మనం అసలు జర్నలిస్టులు పనికిరావు అనుకోండి. అదే. అదే సో అంటే ఈవిడ దగ్గరికి రావట్లేదు, రావట్లేదు. వాళ్ళు రాలేదు. నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? ఫస్ట్ పాయింట్ ఆయన రాలేదు. ఇంత పెద్ద కౌన్సిలర్ కదా, ఆ, టీవీలో ఇన్ని ప్రోగ్రాములు చేశారు కదా. ఈ గౌతమి చౌదరియో లేకపోతే ధర్మహర్షి అమ్మా మీరు ఇంత పెద్ద కౌన్సిలరు మా జీవితాలను బాగుపరచండి అని చెప్పి వీళ్ళు ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? లేదు. నెల రోజులు నడిచింది. ఇప్పుడు సడన్ గా వచ్చి నా దగ్గర రావట్లేదు. అవును, నీ దగ్గరికి ఎవరు రావట్లేదు, ఎందుకంటే నువ్వు 50 మంది జీవితాలను రచ్చగిచ్చి బజార్ను పెట్టావు కదా. అవును. ఇంకెవడొస్తాడు? వచ్చిన కూడా ఎవడు ఫీజు ఇవ్వాలి కదా. మరి నా మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఏం తీసుకోం కదా. నా దగ్గరికి వస్తున్నారు ఎందుకు అంటే ఏదో వీడు న్యాయం కాపాడతాడని, న్యాయం ఏదో జరుగుతుంది. శేఖర్ భాష గారు అట్లీస్ట్ ఒక మగాళ్ళ పక్షమో లేకపోతే న్యాయం జరగాల్సిన వాళ్ళ పక్షం నిలబడతాడని చెప్పి నా దగ్గరికి వస్తున్నారు. నీ దగ్గరికి ఎందుకు రావట్లేదు వీళ్ళు? ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు ఫస్ట్ తెలుసుకో. రావట్లేదని ఏడవడం కాదు. మేడం గారు పాపం ఏంటి? వీడు చేసేదేంటి? వీడి బ్లాక్ మెయిల్స్ ఏంటి? వీడి దందా ఏంటి? ఏమిటి ఏంటి సార్? ఏమిటి చెప్పండి. మిమ్మల్ని అడుగుతాను, చెప్పండి. బ్లాక్మెయిల్ చేస్తారు మీరు? నాకు మీరు ఈమెయిల్ చేయడం కూడా లేదే ఇప్పుడు దాకా. బ్లాక్మెయిల్ దందాలు. అంటున్నా. సో బేసికలీ ఇవన్నీ కూడా
ఏదో ఆవిడ ఫ్లోలో మాట్లాడొచ్చు. బట్ ఒకవేళ గనక ఆవిడ ఏమన్నా ప్రూవ్ చేస్తే బాగుంటది. నేను నిజంగానే అటువంటి బ్లాక్ మెయిల్స్ ఏమన్నా చేస్తే చెప్పుతో కొట్టించుకుంటాను. లేకపోతే ఆ చెప్పు దెబ్బ ఆవిడకి తగిలినట్టుగా మనం భావించాలి. అంతేనంటారా? ఓకే. ఒక ఆడపిల్లని కూర్చోబెట్టి ఆ ఆడపిల్ల ఎలా ఉంటది ఇంకొకటి కూడా ఉన్నాడు. ఆడపిల్ల చెప్పడానికి మీరు ముందు ఏ ఆడపిల్లని మనం కూర్చోబెట్టి ఏమో ఈవిడ అసలు బుర్రుందో లేదో. ఏ ఆడపిల్లని కూర్చోబెట్టిన వాళ్ళు ఎవరు? ఆ టీవీ ఛానల్లో కొన్ని కూర్చోబెట్టారు. టీవీ5 మూర్తి గారు కూర్చోబెట్టారు. తర్వాత అన్ని ఛానల్లో కూర్చోబెట్టారు. వాళ్ళ పేరు ఎవరైనా తీసే దమ్ముందా? వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్పే దమ్ము లేదు. వాళ్ళ గురించే చెప్తూ నా ఫోటో చూపిస్తుంది ఈవిడ. సరికానే ఎందుకు ఇలా ఊగిపోతున్నారు ఈవిడ? వచ్చారే మీ భార్యను మీ బిడ్డను మాట్లాడితే ఊరుకుంటారా? ఇతగాడికి గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఒక ఆవిడ పిల్లల్ని చంపేసింది మొన్న, చూసావా? ముగ్గురు పిల్లల్ని చంపేసింది. ఒక ఆవిడేమో మొగుని తీసుకొని వెళ్ళి అక్కడెక్కడో మేఘాలయ చంపేసింది. ఇలా బోల్డ్ మంది చూసుకుంటున్నారు మొగోళ్ళంతా. సో ఇన్ని రకాలుగా ఇంతమంది చేసినా కూడా ఒకవేళ గనక మనం మాట్లాడితే ఒక ఆడదాని గురించి, ఆవిడ ఆడది కాబట్టి వెంటనే నీ పెళ్ళం నీ పిల్లలు గుర్తొచ్చేస్తారు. అంతేగాని ఆవిడకి సపోర్ట్ చేయాలంటే ఏమక్కల, ఆవిడ ఆడది అయితే చాలు. అబద్ధాలు చెప్పచ్చు, మోసాలు చేయొచ్చు, లేకపోతే జనాల్ని మసిబూసి మారేడికాయలు చేసి బ్లేమ్ చీట్ చేసే రకంగా మాట్లాడచ్చు. ఇది ఏంటమ్మా అని మనం అడిగితే నీకు కూతురు లేదా, నీకు తల్లి లేదా? కూతురు నా తల్లి. ఎవడు కూడా ఆడదే కదా, నీ కూతురు తల్లి గురించి మాట్లాడుతుంది. వాళ్ళెవరు మీడియాకి రాలేదు కదా, వాళ్ళెవరు మీడియాకి రాలేదు కదా. మీడియాకి వచ్చి ఇది ఇది అని చెప్పి వాళ్ళు చెప్తే ఏంటమ్మా నువ్వు చేసే పని, నువ్వు ఇది కదా చెప్పావు, ఇక్కడ ఒకటి చెప్పావు, ఇక్కడ ఒకటి చెప్పావు అని చెప్పి మనం అడగచ్చు. నా కూతురు రాలేదు, నా భార్య రాలేదు, ఎవరు రాలేదు కదా మీడియాలోకి. ఇప్పుడు మనం ఎందుకు అడగాల్సి వస్తుంది? వీళ్ళు మీడియాకి వచ్చి ఏమండి కిస్మత్ మండి మొత్తం నాదే, నేనే, నా బ్రెయిన్ చైల్డ్ ఇలా చెప్పుకుంటున్నప్పుడు, మరి కొన్నాళ్ళ క్రితం ఒక వీడియో వచ్చిందమ్మా, అది మీదే, అది మేము ఇక్కడ ప్లే చేసి కూడా చూపించాము. ఆ వీడియోలో మీరు కిస్మత్ మండి మొత్తం కూడా ఆయన బ్రెయిన్ చైల్డ్, ఈయన ఇంకో ఆయన ఇద్దరు కలిసి చాలా కష్టపడ్డారు అహోరాత్రాలు, ఈ రోజు ఆయన లేనందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను అని మీరు చెప్పిన వీడియో చూపించి, అది కూడా ఏమిటి బెడ్రూమ్లో కెమెరాలు పెట్టి రికార్డ్ చేసిన వీడియో కాదు కదా. ఆ బెడ్రూమ్లో కెమెరాలు పెట్టే మీ శిష్యురాలు మహాసాంప్రదాయం ఆవిడ దాని గురించి మాట్లాడదు. ఇది రైట్ రాయల్ గా యూట్యూబ్ లో ఉన్నది మనం అడిగాం. అవును. సో అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పలేకపోగా, నీకు చెల్లెలు ఉంది కదా, నీకు పెళ్ళం ఉంది కదా, నీకు పిల్లలు ఉన్నారు కదా, ఏమిటది అంటే మేము ఏమైనా చేస్తాం, మర్డర్లు అయినా చేస్తాం, ఏమైనా చేస్తాం, మేము ఆడవాళ్ళం అయితే చాలు, మమ్మల్ని అడగకూడదు. ఎందుకంటే మిమ్మల్ని అడిగామనుకో, మనం అడిగామనుకో ఏమవుతుంది, నీకు చెల్లెలు ఉంది కదా, నీకు పెళ్ళం ఉంది కదా, చండాలంగా ఆడపిల్ల జస్ట్ ఆడపిల్ల అని ఒక ట్యాగ్ వేసుకొని ఎవరినైనా సరే పెళ్ళాలని తిట్టచ్చు. అదే కదా మహేష్ ఏముంది, ఎవడో ఒకటి కింద కామెంట్ లో ఐ సపోర్ట్ మహేష్ అన్నాడు. నీ పెళ్ళాన్ని మా అమ్మని తీసుకెళ్లి పడుకోబెట్టు. మహేష్ సంస్కారవంతమైన గౌతమి చౌదరి గారికి ఒక్క మాట అనే దమ్ము లేదు ఈవిడికి లేదు. పాప మేడం గారు చాలా సాఫ్ట్. నేను ఖండిస్తున్నాను గౌతమి, ఇది తప్పు, ఖండిస్తారు అంతే. మిగతా వాళ్ళు ఈవిడి దరిద్రుడు, పరమ దరిద్రుడు, బ్లాక్ మెయిలర్. ఏ రోజైనా నా నోటి నుంచి ఇటువంటి భాష గాని, ఇటువంటి సంస్కారహీనమైన మాటలు గాని ఏ రోజు రాల. మనకి ఎవరికి వస్తే డిగ్రీలు, సీనియర్ జర్నలిస్ట్, కౌన్సిలర్ డిగ్రీలు ఉండాలి. మేడం గారికి ఉన్న డిగ్రీలు అలా ప్రోత్సహించిన ఏదో మాట్లాడిందని చెప్పి వాళ్ళ పసిబిడ్డని మాట్లాడిందని కళ్ళడిల్లిపోయి స్టూడియోలో వచ్చి కూర్చున్నాడు. మరి ఎంతమంది, నేను దాన్ని ఖండిస్తున్నాను. గౌతమి నువ్వు చేసింది తప్పు. ఎమోషన్ అనేటటువంటిది ఎలాంటి మాటలు తోలుతాయి అనేది దీని నుంచి అయినా సరే నేర్చుకోండి. ఎమోషన్ లో అటువంటి మాటలు తోలుతాయంట. అంటే మనం అంటే అలాంటి మాటలు తోలకూడదు ఎమోషన్ లో అని చెప్పి అది గౌతమి చౌదరికే వర్తిస్తుంది, గుర్తుపెట్టి కదా. ఎమోషన్ దరిద్రులారా, ఎవడు కూడా ఎమోషన్ లోనే తూలింది. గౌతమి చౌదరి కూడా ఎమోషన్ లోనే అదే. ఏంటంటే మీ పాపని చూసేస్తా అంటే ఏంటి మ్యాటర్ టెక్స్ట్ పెట్టి వీడియోలో డైరెక్ట్ గా వీడియోలో థ్రెటన్ చేసి, టెక్స్ట్ లో థ్రెటన్ చేసి, డైరెక్ట్ గా వార్నింగ్ ఇస్తే అదంట ఎమోషన్ లో పెట్టిందంట. బీహార్ గ్యాంగ్లు తీసుకొచ్చి కొట్టించడాలు. మీరు ఏంటి, వాళ్ళు వచ్చి ఎదురుగా నిలబడ్డప్పుడు గౌతమి చౌదరిని గుర్తు చేసుకుంటారా, కాళ్ళు పట్టుకున్న సార్ సినిమాలో అది మీరు చెప్పింది చాలా ఇంపార్టెంట్. అంటే ఆవేశంలో మాట తోలడం కాదు, టెక్స్ట్ అనేది టైప్ చేస్తుందా, ఆచి తూచి ఆలోచించి
స్టేటస్ పెడతాం. అదే. ఏంటి టైప్ చేసి కరెక్షన్ చేసుకొని స్టేటస్ పెట్టి 124 అవర్స్ ఉంచి అండ్ మీ కాల్ రికార్డ్స్ తెప్పిస్తా, మీ లొకేషన్స్ తెప్పిస్తా, మీ బ్యాంక్ స్టేట్మెంట్లు తెప్పిస్తా. ఇవన్నీ ఏంటి క్రిమినల్ చర్యలు కాకపోతే? క్రిమినల్ చర్యలే. అవన్నీ ఆవేశం. మరి అదంతా ఆవేశం స్వామి. ఆవేశం. అవి తప్పే కాదు. మీరు తప్పుగా ఏదైనా సరే ఆవేశం. అదే ఆవేశం. మేడం గారు అంతే. మీరు దాన్ని అది ఆలోచన కాదు. ప్రీ ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ గా చేసింది కాదు, ఆవేశం. ఏది బెడ్రూమ్ లో కెమెరా పెట్టడం అనేది ఆవేశం. ఆలోచన కాదు. రీతి సోదరి షుగర్ డాడీ అంటాం అనేది ఆవేశం. నన్ను ఇంకొక యూట్యూబర్ని ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ లో ఐ మీన్ ఇన్ని ఛానల్స్ లో ఇంటర్వ్యూ ఇచ్చింది కదా, ఏ రోజైనా సరే కనీసం ఈ వీడికి ఉన్నంత ఎక్స్ప్రెషన్ కూడా ఆవిడ ఇవ్వలేదే. ఆవేశం అంటే అది లోపల నుంచి వచ్చే ఆవేశం. ఆవేశం స్టార్ బిరుదు ఏమన్నా అతని నుంచి తీసేసి ఎవరికైనా ఇచ్చేస్తారో భయంగా ఉంది. భయంగా ఉందా? మా మేడం తీసుకుంటారేమో. నాకైతే ఈవిడ ఊరు బాపాయాడు చిన్న పిల్లండి అని. నిజమే, దాన్ని ఖండిస్తున్నా. అది చాలా పెద్ద తప్పు. కానీ నువ్వు చేసింది ఏంటి? ఇంకొక అమ్మ కన్న పిల్లని తీసుకొచ్చి క్యారెక్టరైజేషన్ చేయడానికి నువ్వు ఎవడు? నీకేం హక్కు ఉంది? డిగ్రీ ఉంది. డిగ్రీ ఉంటే అసాసినేట్ చేయొచ్చు. మేడం ఉన్న డిగ్రీలే ఉండాలి. సేమ్ టు సేమ్, సేమ్ యూనివర్సిటీ, సేమ్ క్వాలిఫికేషన్, సేమ్ మార్కులు కూడా ఉండాలి యాజ్ ఇట్ ఈస్. అదే. సో ఇంకొకటి క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఏం చేశాను నేను? దమ్ముంటే ఒక్కటి చూపించు, ఒక్కటి చూపించమను. నేను నిజంగా చెప్తున్నాను కదా, ఇవాళ కూడా ఎవరన్నా సరే ఇంటర్వ్యూలో ఫస్ట్ ఈవెన్ లావణ్యతో పోల్చారు. నేను మీరు మన ఛానల్లో గుర్తురాట్లేదు, లావణ్యతో పోల్చొద్దు. ఆవిడకి క్రిమినల్ హిస్టరీ ఉంది. ఆవిడ డ్రగ్ పెడ్లింగ్ డ్రగ్స్ అమ్ముకొని దాంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన కేసు. 45 days చెంచల్ కూడా జైల్లో వచ్చింది. ఇంకా రకరకాల పోలీస్ ఆఫీసర్స్ ఇవన్నీ మనం చూసాం. అది పెద్ద పెద్ద బాక్స్ అది. సో వీళ్ళది ఏదో ఫ్యామిలీ ఇష్యూ, బట్ ఆవిడకి ఆస్తి కావాలనే దీంతో 10 కోట్లు 10 కోట్లు డిమాండ్ చేస్తుంది, ఈయనకేమో బిడ్డ కావాలి అనే దీంతో చెప్తున్నాను తప్ప అది క్యారెక్టర్ అసాసినేషన్ కాదు. అది ఆధారంతో ఆవిడ పోలీస్ స్టేషన్ లో కూర్చొని నేను ఎందుకు బేరాలు ఆడతా, నా దగ్గర డబ్బులు ఉంటే 10 కోట్లు అని వాళ్ళ నాన్న, వాళ్ళ ఫాదర్ నాకు. ఇంకొకటి, సో జర్నలిజం అంటే ఏంటి అడిగారు కదా, అది నేనేమి బెడ్రూమ్ లో కెమెరాలు పెట్టావు, పోలీస్ స్టేషన్ లో నేను కెమెరాలు పెట్టి రికార్డ్ చేసుకుంది కాదు కదా. ఇది ఎవరు రికార్డ్ చేసుకున్నారు? ధర్మ రికార్డ్ చేసుకున్నాడు, ఆయన బయటకి ఇచ్చాడు. అవును కదా. అవును. సో నా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి, మీ దగ్గరికి ఎందుకు రావట్లేదు? అదేదో సినిమా డైలాగ్ గుర్తొస్తుంది, నేను అలా ఆలోచిస్తున్నాను బదులు మీరు ఎందుకు అలా ఆలోచించకపోతున్నారు, సిగ్గుపడండి. ఏదో గుర్తు రావట్లేదు నాకు. మేడం గారు, సో మీ దగ్గరికి ఎందుకు రావట్లేదంటే మీరు ప్రయత్నిస్తే వస్తాయి, లేకపోతే మీ మీద జనాలకి ఒక క్రెడిబిలిటీ, ఈవిడ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుంది అని ఇద్దరిలో ఒకళ్ళకి కనిపించినా వచ్చి వెళ్ళేవాళ్ళేమో. మరి నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మనకి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వస్తున్నారేమో. మేడం బాధ కాదు కదా. ఇంకొక డైరెక్టర్ ఉంటాడు కూర్చొని ఈ అక్రమ సంబంధాలు ఎప్పుడన్నావు అసలు? అనకపోయినా ఆవిడే 4 సార్లు మేము అక్రమ సంబంధాలు ఎప్పుడు అంటగట్లేదక్క, మా దగ్గర ఉన్న ప్రూఫ్స్ సగం బయట పెట్టలా. ఏం మాట్లాడుతున్నావు? కానీ నిజం చెప్పాలంటే అలాంటివి ఏమన్నా వచ్చినా కూడా మేము ఏ రోజు వాటిని బయట అసలు సమస్య లేదు. ఏం మాట్లాడు. ఇన్ఫాక్ట్ ఈవిడే గౌతమి చౌదరియే ఒక ఛానల్లో కూర్చొని, ఇదిగో నాకు ఈయన కన్నా ముందు ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, అతనితో మేము చాలా ప్రేమగా ఉండేటప్పుడు ఇతను చెప్పిన చాడీల వల్ల అతను వదిలేసా అని చెప్పి ఆవిడే బయట పెట్టి చెప్పుకున్న తర్వాత, మరి ఒక అమాయకుడిని అనవసరంగా నువ్వు అంతెందుకు లైవ్ లో మూర్తిని చేసుకుంటా అయితే అయింది. నాకు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ లేవు, ధర్మతోనే ఉన్నాను. క్లారిటీ ఇస్తేనే మూర్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకోండి, దాన్ని అనలైజ్ చేయండి. దగ్గరికి ఏం రావట్లేదంటే ఏమొస్తాయి? ఎట్లా మాట్లాడితే ఎవడతాడు? తల తోక లేకుండా నోటికి వచ్చినట్టు. ఇప్పుడు ఎవరికైనా చూసేవాడికి ఈవిడ దగ్గర ఏమైనా ఆధారం ఉంది, ఈవిడ ఏమైనా చూస్తే కనీసం అక్రమ సంబంధాలు మాట్లాడు ఒక్కటి చూపించండి. ఇన్ని ఇంటర్వ్యూలో ఒక్కటి చూపించండి. ఒక మనిషిని వాళ్ళ క్యారెక్టర్ని మేము కించపరిచే ఒక్క మాట కూడా మాట్లాడు. ఎందుకంటే వీ నో జర్నలిస్ట్ వాల్యూస్. 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. కొత్తగా ఈ రోజు పుట్టిన కొంతమంది జర్నలిస్ట్ అని వాగితే కుదరదు కదా. సమాజాన్ని ఏం చేస్తున్నారా దరిద్రులారా? మీరు టీవీ ఛానల్లో ఇలా మొగుడు పెళ్ళాలను కూర్చోబెట్టి ఇలా బతుకు జట్కా బండో లేకపోతే ఇట్లాంటి కాపురాలను కూల్చే ప్రోగ్రాములు అవి పెట్టి వాళ్ళకి ఏమైనా కౌన్సిలింగ్ చేయాలంటే 4 గోడల మధ్య చేయండి. ఇలా చేస్తే వాళ్ళు ఏమనాలి? ఏం చేస్తున్నారా దరిద్రులారా అనాలన్నమాట. అవును, అంతేనా? అంటే దరిద్రులని మేడం అంటే ఫీల్ అయిద్దేమో ఆవిడ భాషలో చెప్పాలంటే. ఒక దశ దిశ నిర్దేశం చేసి. దశ దిశ ఏంటి సార్?
అంటే ఆవిడ ఒక దశాబ్దం కాలం పాటు మేబీ ఇటువంటి ప్రోగ్రాములు చేయడం వల్ల అటువంటి దిశ నిర్దేశం చేసిందేమో అని. DD8లో కూడా ఇటువంటి పేర్లు లేవు సార్, దశ దిశ అని. అంటే పాపం వాళ్ళు అప్పటి నుంచి పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళే దశ దిశ అప్పుడు ఇప్పుడు ఇట్లాంటి అదే దిశానిర్దేశం చేసే వాళ్ళకి దిశ వేరు, దశ ఇప్పుడు నేను అతని ఆచరించి నేను చూపించాలి. ఇప్పుడు మీరు ఏం చేశారు? మీరే చెప్పారు. వందల మందిని కూర్చోబెట్టి రోజు ఇటే మొగుడు పెళ్ళాల పంచాయతీలే టీవీలో చూపించడము, అవన్నీ యూట్యూబ్ లో పెట్టుకోవడం, డబ్బులు ముక్కలుగా షార్ట్లు మళ్ళీ దానికి రకరకాల టైటిల్. 60 ఏళ్ల ముసలివాడికి 30 ఏళ్ల యువతి మీ మొగుడు టాబ్లెట్లు వేసి మొగుడికి మూడు రావాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ పెట్టి ఇవాళ బయటకు వచ్చి అరే ఏం చేస్తున్నారా జర్నలిస్టులారా, దరిద్రులారా, ఆవేశం సార్ వేస్తారు. ఏం పనికిరాడు ఆవేశం స్టోరీ. అమ్మ ఇట్లాంటివన్నీ ఫస్ట్ డిలీట్ చేయించుకోండి. ఇప్పుడు పాపం ఈవిడ ఎందుకు డిలీట్ చేస్తారు? అది ప్రముఖ ఛానల్. ఈవిడ అక్కడ వెళ్ళి పెయిడ్ ఆర్టిస్ట్. ఓకే ఆర్టికల్స్ రాసేవాడు. అలాగే సమాజంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను ఎండగట్టి ప్రాణాలకి తెగించి వార్తలు రాసి. ఖచ్చితంగా ఇప్పుడు ఈవిడ చేసిన ఈ 50 ఈవిడ దృష్టిలో తప్పు కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎండగట్టాలి. అవును, ఈవిడ రేపు మనం ఏమన్నా చేయొచ్చు, ప్రాణాలకి తెగించి మనం ఈవిడ నిజాన్ని బయట. ఈవిడ ఎపిసోడ్ లో చూసి ఎంతో మంది డివోర్స్ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే లాయర్ని కూడా పక్కన కూర్చోబెట్టి ఏం కాదు తీసుకోవచ్చు, ఏం కాదని సొల్యూషన్స్ కూడా చెప్తూ ఉంటారు కదా. ఈ రోజు దేనికి తెగిస్తున్నామండి? ఏ వ్యవహారాలకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి? కింద ఉన్న చదువు, సంజ, జ్ఞానము, డిగ్రీలు లేనటువంటి ఒక చౌకబారు యూట్యూబర్లు చేసే స్థితికి మనం దిగజారిపోయాం తప్ప. డిగ్రీ లేని బిల్ గేట్స్, డిగ్రీ లేని సచిన్ టెండూల్కర్, పవన్ కళ్యాణ్, వీళ్ళందరూ చౌకబారు వాళ్ళు. వీళ్ళందరూ చౌకబారు వాళ్ళు. ఏమా చదువు లేని వాడు అంత నీచంగా కనబడుతున్నాడు అని ఇవిడికి అలా కనిపిస్తాడు. ఇలా చదువుకున్న వాళ్ళ 100 మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు. ఇలా చదువుకున్న IPS IAS ఆయనకి సెల్యూట్ కొడుతున్నారు. ఇవాళ ఎవడు కొట్టాల్సిందే వెళ్తే. చదువుకోకపోవడం, చదువు నీకు సంస్కారం నేర్పించాల. ఇవాళ దరిద్రులారా ఒరే అని చెప్పి వాళ్ళందరినీ చెప్పులతో కొడతా అని చెప్పి మాట్లాడుతున్న నువ్వు అసలు ఇంత చదువు సంస్కారం లేకపోయి ఉండొచ్చు. శేఖర్ భాష అనే వ్యక్తి గురించి ఏం తెలుసని ఆవిడ బ్లాక్ మెయిలరు, ఎలా సెటిల్మెంట్ ఏదో మాట్లాడుతుంది, ఏం తెలుసని మాట్లాడుతుంది. కనీసం జ్ఞానం ఉందా? ఎప్పుడన్నా ఒక్క ప్రూఫ్ పెట్టగలదా? దానిపైన మాట్లాడితే సిగ్గుంటుందా మీకు కొద్దిగా? ఇంత వయసు వచ్చిందే, ఇంతమందికి సొల్లు కబుర్లు చెప్తూ ఉన్నారే, ఏ ఆధారాలతో నువ్వు ఆ స్టేట్మెంట్స్ ఇచ్చా చెప్పమ్మా ప్రియా చౌదరి. సో మొత్తానికి ఫైనల్ గా గౌతమి చౌదరికి సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రియా చౌదరిగా మాత్రం కనబడుతున్నారు ఇక్కడ కనబడుతున్నారు. బట్ ఇన్ కేస్ మీరు ఇన్ని నీతులు చెప్తున్నప్పుడు దయచేసి నాకు ఇప్పటికీ అదే పాట గుర్తొస్తుంది. ఓ నాయుడు గారు, ఓ రెడ్డి గారు, మా పేర్ల చివరలో ఉన్న తోకలేదు, మీ ఊరి చివరనే మా పాకలు ఎందుకని. అట్లీస్ట్ అంటే ఇప్పుడు జనాలకి ఏమనిపిస్తుంది అంటే, ఒకటి డబ్బులు తీసుకొని వీడియోలు చేస్తున్నారా, లేకపోతే సేమ్ క్యాస్ట్ కాబట్టి వీడియోలు చేస్తున్నారా అనే డౌట్ రాకుండా ఉండడానికి అట్లీస్ట్ ఆ పేర్ల చివరలో తోకలు కత్తిరించుకుంటే రేపు మేము ఎందుకని కాబట్టి ఇప్పుడు రేపు ఏమనుకోవచ్చు, గౌతమి చౌదరి ప్రియా చౌదరి అంటే ఇద్దరు చౌదరి కాబట్టి ఈవిడ వాటికి సపోర్ట్ చేయడంలో పెద్ద వెంతే ఉంది అనుకునే స్టేజ్కి ఎందుకు వస్తున్నారు జనాలు? ఎందుకంటే నా క్యాస్ట్ ఇది, అరే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు లేదు, స్కూల్లో లేదు, పాన్ కార్డులో లేదు, ఆధార్ కార్డులో లేదు, కానీ ఇక్కడ వచ్చేస్తారు. ఎందుకు అంతే మరి, ఎందుకు అని అడిగితే సమాధానం లేదు. సపోర్ట్ కాల్ మాకు ఇంకా చాలండి ఆవిడ, అందుకని మనం ఇన్ని కాదు. ఆవిడ మధ్యలో ఒక మాట అంటది, కిస్మత్ మండి ఈవిడదట, ఆయనేమో సినిమాలు చేసుకుంటున్నట. సో ఈవిడది కిస్మత్ మండి అని చెప్పి కనీసం రీసెర్చ్ చేసావా నువ్వు? చేసిందా? కిస్మత్ మండి ఎవరి పేరు మీద ఉంది? గూగుల్లోకి వెళ్ళాము ఒకసారి, చదువుకున్న పెద్ద జర్నలిస్ట్ గారు, డిగ్రీ హోల్డర్ గారు. చాలా మంచి మాట వాడారు ఇక్కడ. ఇప్పుడు మనలాంటి చదువుకోని వాళ్ళు అనుకోండి, కిస్మత్ మండి ఎవరిది అని కొట్టగానే గూగుల్లో, యూట్యూబ్ ఛానల్లో ఈవిడ వచ్చేసి కిస్మత్ మండి నాది అని చెప్పిన ఇంటర్వ్యూ వస్తే అది చూసేసి అవునండి కిస్మత్ మండి గౌతమి గారిది అని చెప్పి మనం మాట్లాడేస్తాం. చదువులేదు కదా. బట్ బాగా చదువుకున్న డిగ్రీ ఉన్న వాళ్ళు, ఇలా జర్నలిజంలు డబుల్ డిగ్రీలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే క్షుణ్ణంగా వెళ్ళి రికార్డ్స్ పరిశీలిస్తారు. ఆ రికార్డ్స్ లో ఏముందో చూసి చెప్తారు. అవును, మన చదువు లేని వాళ్ళు కదా, ఈవిడికి బాగా చదువు ఉంది కాబట్టి ఈవిడ అలా పరిశీలించి చెప్పుండొచ్చు. ఏం చెప్తాం చూడండి, మనం చూడండి, గూగుల్ కొట్టండి అమ్మా, కిస్మత్ మండి ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందమ్మా? కాకాని ధర్మ సత్యసాయి శ్రీనివాస్ మహేష్. ఏంటి ఇది? గూగుల్ మీరు క్లియర్గా చూడండి అమ్మా. ఓకే, మేము కాదు చెప్తుంది, ఈ లైవ్లో గూగుల్లో చెప్పిస్తున్నాం. ఇదిగోండి, హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ కిస్మత్ మండి అంటే మీకు
ఇది గూగుల్లో తెలుసుకోవడం అనేది బేసిక్ పని. ఆ, బట్ నిజానికి వెళ్ళి రిజిస్టర్లో చెక్ చేసి ఉమ్. నిజంగా ఎవరి పేరు మీద రిజిస్టర్ అయింది అని చెక్ చేయడం అనేది అసలు సిసలైన జర్నలిజం మేము అవుతుంది. చేసాంగా ఆ పని. అసలు ఎందుకు ఆలోచించడం మామూలుగా కాదు కదా. గూగుల్ ఏముంది, ఇవాళ చిన్నపిల్లవాడు కూడా అడుగుతాడు, కానీ అది కూడా చెప్తుంది కదా క్లియర్ గా. ఇది చూడండి, ఇండియా ఫిల్లింగ్ అనే ఒక వెబ్సైట్లో ఉంది. ఓకే, ఇది మీరు చూసినట్లయితే అప్లికేషన్ నెంబర్తో సహా 579186 దీన్ని ట్రేడ్ మార్క్ స్టేటస్ ఏంటంటే యాక్సెప్టెడ్ అండ్ అడ్వర్టైజ్డ్ అయిపోయింది. ట్రేడ్ మార్క్ 16 ఎవరి పేరు మీద ఉందండి? 2023లో ఉంది, ఫిబ్రవరి 3 రిజిస్టర్ అయింది. ఎవరి పేరు మీద? కాకాని ధర్మ సత్య సాయి శ్రీనివాస్ మహేష్, ధర్మ మహేష్ పైన రిజిస్టర్ అయింది. అండ్ ఇక్కడ మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి రన్ చేస్తున్నాను? 2017 నుంచి ఆయన రన్ చేస్తున్నట్టుగా పూర్తి ఆధారాలు ఈ లైవ్లో మీకు దొరుకుతూ ఉన్నాయి. మీరు ఇది మేమే కాదు, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ఆన్లైన్లో. కాదు, ఇది చదువులేని వాళ్ళు చేసే పని. చదువున్న వాళ్ళు అలా డీటెయిల్స్ తీసుకొని చేస్తారు కాబట్టి. ఎందుకు రావండి మీకు ఆధారాలు, ఎందుకు రావట్లేదు అంటే మీరు వర్క్ చేస్తే వస్తాయండి ప్రియ గారు. మేము సంస్కారంగానే మాట్లాడుతున్నాం, ఇంకా మీలాగా మాట్లాడలేదు దిగజారి. ఇది ఇంకో వెబ్ పోర్టల్, దీంట్లో కూడా సేమ్ ఫిబ్రవరి 23 ఇది కూడా సేమ్ ట్రేడ్ మార్క్ ఎవరి పేరు మీద ఉంది? ధర్మ. సో విషయం ఏంటంటే ఇది కాకుండా సేమ్ నెంబర్ ఇక్కడ కూడా ఉంటుంది. ఒక్క నిమిషం బ్రో, ఇక్కడ సేమ్ నెంబర్ వాళ్ళ ఆఫీస్ కానీ వాళ్ళ ఓడ్ కానీ సేమ్ ఆయన పేరు మీద ఉన్నట్టుగానే అన్నీ ఉంటాయి. చూడండి 2017 నుంచి ఎక్కడ కూడా మిస్టేక్ ఉండదు. అదే కాదు కదా మాట్లాడదాం. ఇప్పుడు ఈవిడ పేరు మీద ఈయన ట్రాన్స్ఫర్ చేసినట్టుగా జనవరిలో జరిగిన అగ్రిమెంట్ కూడా ఉంది, అది నేను చూశాను, అది కూడా నేను ప్రస్తావించాను. అయితే ఈవిడ చెప్తున్నట్టుగా ఎప్పటి నుంచో నాది కాదు, జనవరి నుంచి కదా నీది అని చెప్పి కూడా మనం అడిగాం. అవును, మీరు ఏదన్నా సరే ఏదో మోరల్ క్లాస్ పీకడము, నేను కౌన్సిలర్ అని చెప్పి 4 సార్లు డబ్బు కొట్టుకున్నంత మాత్రాన మీ దగ్గర నుంచి వచ్చామని నిజాలు ఎట్లా అనుకుంటాం? సాక్ష్యాలు చూపించి కదా మాట్లాడాలి. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉండాలి కదా. నా దగ్గర రావట్లేదు అంటే మీరు ప్రయత్నిస్తే కదా, ఇది గూగుల్లో కనీసం అది కూడా కనిపించదు. ధర్మ మహేషో లేకపోతే ఇంకోటియో డాక్యుమెంట్స్ రావట్లేదంటే ఓకే మేడం, ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే వస్తుంది కదా. డిగ్రీ హోల్డర్ గారు, అంత పెద్ద డిగ్రీలు ఉన్నాయి, సంస్కారాలు ఉన్నాయి, ఇష్టం వచ్చినట్టు జంతువుల్ని కించపరచడం నాకు ఇష్టం లేదు. కనీసం ఇది కూడా చెక్ చేసుకోరు మీరు, ఎవరి పేరు మీద ఉందో. రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎందుకు ఇస్తున్నారు, ఎవరి పేరు మీద ఉందో అనేది. సో బేసికల్లీ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఆవిడ అడ్వర్టైజ్ ఇప్పుడు గూగుల్లో కూడా అదే చెప్తుంది, ఒరిజినల్ పేరు అయితే ఈయన పేరు మీద ఉంది, ఇంకా స్టిల్ స్టేటస్. కాకపోతే సోషల్ మీడియాలో వాటిల్లోనూ గూగుల్ అదే చెప్తుంది. సోషల్ మీడియాలో ఈవిడ పేరు మీద హల్చల్ చేస్తుంది. అంతే ఎందుకు? అదే నిజం, ఇదే నిజం, సోషల్ మీడియాలో చెప్పేది నిజమా లేకపోతే ఆన్ రికార్డ్ ఉన్నది నిజమా? ఆన్ రికార్డ్. బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఒక డిస్ప్యూటెడ్ లాగా మారింది. ఎందుకు? ఈయన ఈవిడికి రాసిచ్చిన మాట వాస్తవం. 2025 జనవరిలో 30వ తేదీ అట్లా అది కూడా ఏ కండిషన్ లో రాసిచ్చారు అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. కొడుకుని చూపిస్తాం, కొడుకుని తనకి ఆస్తి ఈవిడికి అనే కోణంలో వాళ్ళు రాసుకున్నప్పుడు ఆయన అది రాసి ఇవ్వడం జరిగింది. తర్వాత కొడుకుని చూపించే ఎప్పుడైతే చేయట్లేదో ఒక 2-3 నెలలు అలా ఆయన ఇబ్బంది పెట్టారు కొడుకుని చూపించకుండా, ఇమీడియట్ గా ఆయన అబ్జెక్షన్ రైజ్ చేశారు. ఇక్కడ ఏంటంటే ఇది ఈ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత 8-9 నెలల విండో ఉంటుంది. అవును, ఆ విండోలో ఎటువంటి అబ్జెక్షన్స్ అయినా పెట్టుకోవచ్చు. ఆ 8 నెలలు పూర్తయితే తప్ప ఇది వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ కాదు. సో ఈ లోపల ఎప్పుడైతే ఈవిడ ఇటువంటి పని చేసిందో ఈ నెలలు అబ్జెక్షన్ పెట్టడం అది ఆగిపోవడం జరిగింది. అందుకే ఈ వాళ్ళకి కొట్టినా కూడా మీకు ధర్మ పేరే వస్తుంది తప్ప ఆవిడ పేరు రాదు. సో కానీ ఇక్కడ వీడి కోసం భజన చేసే బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాంగ్ ప్రొటెక్ట్ చేస్తారు. ఏమక్కర్లా, కిస్మత్ మండి ఓనర్ చౌదరి అంటే సార్ తీసుకో అన్నట్టు ఆవిడ బిహేవ్ చేస్తుందేమో. అందుకనే కనీసం డీటెయిల్స్ కూడా చెక్ చేయకుండా మన మీడియా చాలా మంది జిస్మత్ మండి గురించి మాట్లాడితే కేసులు అంట. నా మీద వీడియోలు చేసినా పర్లేదు, కానీ జిస్మత్ మండి గురించి మాట్లాడితే మాత్రం వదిలిపెట్టిన ₹1,00,00,000 పరువు నష్టం వేస్తారు. మరి ఈ ఆధారాలు ఏం చేయాలి? మరి ఆధారాలు కూడా మనం మాట్లాడకూడదా? డిగ్రీ కావాలి క్లియర్గా చెప్తున్నారు. కాదు ఇప్పుడు ఇది కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి, ఇవాళ వీడియో చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవన్నీ మళ్ళీ చూపించి, ఎందుకంటే ప్రియా చౌదరి గారికి మనం ఎన్లైటన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఆవిడకి. ఎందుకంటే నా దగ్గర ఆధారాలు రావట్లేదు అన్నారు కదా మేడం, చూడండి మీ దగ్గరికి ఆధారాలు తీసుకొచ్చాం మేము, చూడండి దీనికోసం మేము ఎక్కడ కూడా కష్టపడి ఎలా వచ్చాయి అన్నాడు కదా. గూగుల్లో అడిగితే వచ్చాయి, గట్టిగా కొడితే ఆ అమ్మాయి యూట్యూబ్ లో మాట్లాడిన వీడియో కూడా వస్తాయి, అన్ని వస్తాయి, చూసుకోండి, మాట్లాడండి. అదేవిధంగా మేము చేసిన వీడియోలను లేడీస్ని ఎక్కడో కించపరిచామని, తెగ క్యారెక్టర్ అసాసినేషన్ చేసామని తెగ ఫీల్ అవుతున్నారు కదా. ఒక్కడ చూపించండి అమ్మా, మీరు చెప్తూ కొట్టవలసిన అవసరం లేదు, మేమే కొట్టించుకుంటాం. ఒకవేళ కాదనుకోండి, మా చెప్పులు లేవు, మాకు షూలు ఉన్నాయి, షూతో కొట్టించుకుంటారా? శేఖర్ గారి పైన చాలా అలిగేషన్స్, చాలా మాటలు మాట్లాడారు.
మీ దగ్గర కనీసం మిడిబిడి జ్ఞానం కూడా జీరో నాలెడ్జ్తో మీరు వీడియో చేశారు, ఆవేశంతో ఊగిపోతాం అన్నది అందరికీ అర్థమవుతూ ఉంది. ఆ ఊగిపోవడం తగ్గించి కనీసం వాస్తవాలు కలెక్ట్ చేయటం పైన కొద్ది జ్ఞానం పెట్టండి. ఒక ఎదుటి వ్యక్తిని పాయింట్అవుట్ చేసే ముందు మినిమం సోర్స్ ఆఫ్ ఆధారాలు కనీసం ఎవిడెన్స్లు ఉండాలి. కనీసం ఆధారాలు కూడా లేకుండా మాట్లాడుతున్నారు. Hmm. బట్ అదే విషయం ఇప్పుడు మేబీ ఈవిడికి ఏదైనా సరే ఇవంతా కూడా మీడియాలోకి రాకూడదు అనే ఉద్దేశం ఏమన్నా ఉంటే ఈవిడ ఈ వీడియో చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు దీని మీద స్పందించి మనం వీడియో యూట్యూబర్స్ అందరూ చేస్తారు. యూట్యూబర్స్ అందరూ చెప్తా కూడా యూట్యూబర్ ప్రతి ఒక్కడు కూడా ఒక వీడియో చేస్తాడు. ఇప్పుడు అవును, మీరు ఏదైతే రాకూడదు అనుకున్నారో ఇప్పుడు 100 వీడియోలు వస్తాయి. మరి ఏం చేస్తారు? ఈ పుణ్యం అంతా మీదే మళ్ళీ. మహాతల్లి. సరే ప్రియ గారు, ప్రియమైన మీ ఆవేశానికి మేము ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్పామనుకుంటున్నాం. ఇష్టం వచ్చినట్టు అక్కడనే మేడం, జర్నలిస్టులం కదా, మేము కూడా వెనక్కి వెళ్ళి అన్ని రీసెర్చ్ చేసే చేస్తాం. మేము ఇప్పుడు చూపించిన వీడియోస్ కానీ తమ్నెల్స్ కానీ ఫ్యామిలీ కౌన్సిలర్గా ఆవిడ కూర్చొని లైఫ్ జర్నీ అంట ప్రోగ్రాంలో ఒకడొక్కడి క్యారెక్టర్ని అసాసినేషన్ చేసుకుంటూ చేసిన వీడియోస్. ఈవిడ ఫ్యామిలీని, ఒక కుటుంబాన్ని ఒక 4 గోడల మధ్యలోని మనకి కబుర్లు చెప్తే మనం వినాలా. ఎన్ని కుటుంబాలను బజార్కి ఇచ్చి డబ్బులు సంపాదించారు చూడండి. మరి ఆవిడ దృష్టిలో అదే కదా, కుటుంబాలను కూర్చోబెట్టి చర్చా కార్యక్రమం పెట్టి యూట్యూబ్ లో చూపించడం, బజార్కి బజార్లో పెట్టడమే కదా. అదే స్టార్ట్ చేసింది కూడా. అది. సరే, అండ్ వన్ మోర్ థింగ్, మేము ఎప్పుడూ కూడా ధర్మన్ కానీ గౌతమి గారిని కానీ మా స్టూడియోలోకి ఇన్వైట్ చేయలేదు, రాలేదు, మాకు సంబంధం లేదు. ఏదో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారని శేఖర్ని ఉద్దేశించి మాట్లాడారు. మాకు అంత అవసరం లేదు, మాకు సబ్జెక్ట్ ఉండే చాలు, పర్సన్ అవసరం లేదు. అర్థమైంది కదా? సో శేఖర్ గారు ఏమని చెప్తారు మేడం గారికి? ఎవడైనా సరే యూట్యూబ్ వీడియోలు చేయొచ్చు, దానికి జర్నలిజం అక్కర్లేదు, డిగ్రీలు అక్కర్లేదు. ఓకే, అది రాజ్యాంగం వాడికి ఇచ్చిన హక్కు. మీరందరూ కూడా తెలుసుకోండి. ఇవాళ ఆవిడ ఏదో చెప్పింది, నీకేం డిగ్రీ ఉంది, నీకేం బొగ్రీ ఉందని చెప్పి ఏమీ అవసరం లేదు. నీ అభిప్రాయాన్ని నిర్భయంగా, స్వేచ్ఛగా, ధైర్యంగా చెప్పే హక్కు రాజ్యాంగం నీకు ఇచ్చింది. ఇలాగా డీగ్రేడ్గా, డీఫేమేటరీగా, దరిద్రులారా లేకపోతే సంస్కారహీనంగా మాట్లాడకుండా ఉండాలి అనేది మాత్రమే కండిషన్ తప్ప మిగతాది మీరు నిర్భయంగా, ధైర్యంగా మీ ఒపీనియన్ చెప్పచ్చు. దిస్ ఈజ్ వాక్ స్వాతంత్రపు హక్కు, రాజ్యాంగంలో మొట్టమొదటి హక్కు. మరి అన్ని డిగ్రీలు ఉన్న చదువుకున్న వాళ్ళకి తెలిసి ఉండాలి. 12 ఇవన్నీ కూడా దీనికి సంబంధించినవే. మేడం గారు చదువుకున్నారు కానీ సో ఏ యూట్యూబర్కి అయినా సరే ఏమీ అవసరం లేదు, ఏ డిగ్రీలు అవసరం లేదు, ఏం అవసరం లేదు. అది అంతెందుకు కోటీశ్వర్లు ఇందాక చెప్పినట్టు బిల్ గేట్స్ కాదు, సచిన్ టెండూల్కర్, వీళ్ళందరికీ ఎవరికి డిగ్రీ లేదు, జీవితంలో ఎక్కడికో వెళ్ళారు. ఎట్లాంటి మందబుద్ధి కలిగి డిగ్రీలు ఉన్న మూర్ఖుల కన్నా కూడా డిగ్రీలు లేకపోయినా తెలివిగా మీరు వీడియోలు చేసుకొని నిజాన్ని బయటకు తీసుకెళ్తున్నారు కదా, వాళ్ళందరికీ మేము తోడుంటాం. మీరు చేయండి, ఎవ్వడో ఏదో అన్నాడని అక్కండి, దీనిపైన కూడా చేయండి మీరు. అండ్ అలాగే తెలుసుకోండి ఖచ్చితంగా ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకొని మాట్లాడండి. ఇలా సంస్కారహీనంగా మాట్లాడితే మనకి ఏదో వస్తుందని చెప్పి కాదు. బట్ అది చదువుకోవడానికి డిగ్రీలు అవసరం లేదు, జస్ట్ గైడ్ లైన్స్ చదువుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే రాజ్యాంగం కూడా చదువుకోండి, దానికి ఏ డిగ్రీ అవసరం లేదు. రాజ్యాంగం చదవాలంటే డిగ్రీ ఉండాలని ఎవ్వరు రూల్ పెట్టలేదు. ఎస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్ అండ్ విత్ శేఖర్ భాష. థ్యాంక్ యూ సో మచ్.